ఇప్పుడు మన తెలంగాణ డెప్యూటీ కలెక్టర్ లాగా సెలెక్ట్ అయిన పర్సన్ నా స్టూడెంట్ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. సో రవితేజ దమ్మ. బేస్ ఏదంటుందంటే అది మీరే మేడం. ఎందుకంటే వాట్ వాజ్ రవితేజ వైల్ ప్రిపేరింగ్ అండ్ వాట్ ఈస్ రవితేజ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు సర్వీస్? టు బీ హానెస్ట్ ఐ వాజ్ నథింగ్ వైల్ ప్రిపేరింగ్. ఎట్లా అంటే సో ముందు నుంచి యూ హ్యాడ్ దట్ మైండ్ ఆఫ్ హ్యావింగ్ ఎ మెంటర్. అది ముందు నుంచి ఉండింది మేడం. ఎందుకంటే ప్రౌడ్ థింగ్ ఏంటంటే రవితేజ, యు ఆర్ మై 5 AM క్లబ్ స్టూడెంట్. ఎస్ మ్యామ్, దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ మేడం. 5 AM క్లబ్ అనేది నౌ ఆల్సో ఇట్ హ్యాస్ బికమ్ ఎ రొటీన్ టు మీ. తెలియకుండానే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరిగిపోయింది మేడం దానివల్ల. టెల్ us something about your family who are behind your success. సో మదరు హోమ్ మేకరే మేడం. సో తన పేరు వచ్చేసి అరుంధతి. సో సింగిల్ మదరు. సో అంటే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల షీ ఓన్లీ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ 3 చిల్డ్రన్. నేను ఎల్డర్ సన్, నా తర్వాత తమ్ముడు, చెల్లి ఇప్పుడు షీ కంప్లీటెడ్ MBBS డిగ్రీ. రిలేటివ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ అంత పెద్ద ఉద్యోగాలు మనం చేయగలుగుతామా? మనకు అవసరమా? ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా మన డ్రీమ్స్ని మనం అచీవ్ చేయగలుగుతాం మేడం. నా మీద నాకే నమ్మకం లేని రోజు కూడా వాళ్ళ నమ్మకంతో నేను చదువుకున్నాను. నేను ఇచ్చిన వాటిల్లో బాగా మర్చిపోయిన అడ్వైస్ ఏంటి? డే 1 నీ ఎఫర్ట్స్ ఎట్లుందో ఆన్ ద డే ఆఫ్ సక్సెస్ నీ ఎఫర్ట్స్ అదే ఉంటాయి. వన్ థింగ్ అబౌట్ మెంటర్షిప్ ఆఫ్ మమతా మ్యామ్. దీనికి కొంచెం టైం తీసుకోవచ్చు కదా మేడం. నాట్ లైక్ ర్యాపిడ్ ఫైర్. ఎందుకంటే దీనికి కొంచెం ఒక 2 minutes అన్న నేను మాట్లాడాలి దీని గురించి. ఉంటుంది, వేరే మెంటర్స్ కూడా ఉన్నారు కదా. మమతా మేడం దగ్గర మెంటర్షిప్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తాను అంటే మమతా మేడం ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. వరల్డ్లో ఏదన్నా సింప్లెస్ట్ థింగ్ ఏదన్నా చేసేది ఉందంటే చదవడం ఏంటి? నిన్ను నువ్వు మెప్పించుకోవాలి. వెరీ ట్రూ. నువ్వు ఇవాళ నువ్వు అనుకున్నా నువ్వు చదివావా లేదా, నిన్ను నువ్వు మెప్పించుకోవాలన్నమాట. ఇనిషియల్ డేస్లో నాకు ఆ డౌట్ ఉంటుంది, నేను చేయగలుగుతానా, నేను రాయగలుగుతానా అనేది. త్రో మెంటర్షిప్ నాకు వస్తుందా అనే దగ్గర నుంచి నాకు రాకపోతే ఇంకెవరికి రాదు అనే ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది మేడం. స్టూడెంట్స్కి నోట్ మేకింగ్ పరంగా, సోర్సెస్ పరంగా వాట్ సజెషన్స్ ఆర్ యు గోయింగ్ టు గివ్? నుంచి బిలీవ్ చేసేది ఏంటంటే సో ఐ హ్యావ్ అ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అన్నమాట ఫర్ యూ. నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో రావడం అనేది కూడా నాకు కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక పర్సన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆ పర్సన్ నాకు 2021లో ఒక స్టూడెంట్ లాగా పరిచయం అయ్యాడు. ఆ రోజు నుంచి నేను ఎలాంటి టాపిక్స్ ఇచ్చినా వాటికి ఆన్సర్స్ రాసేవాడు. ఆ టాపిక్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా అడిగేవాడు. రోజు ఆన్సర్స్ రాసేవాడు, ఎవాల్యుయేషన్ చేయించుకునేవాడు. నేను ఇచ్చిన టైం టేబుల్ ప్రాపర్గా ఫాలో అయ్యేవాడు. గట్టిగా ఆన్సర్ రైటింగ్ రాసిన స్టూడెంట్స్లో ఎవరు అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ ఉంటాడనమాట. అయితే ఒక స్టూడెంట్ ఇంతలాగా కన్సిస్టెంట్గా కష్టపడుతూ చుట్టూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని భుజం మీద వేసుకొని మరి నవ్వుతూ తను కష్టపడుతూ తన పక్కనున్న స్టూడెంట్స్కి కూడా ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తూ మెటీరియల్ షేర్ చేస్తూ ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ లాగా నించున్న వ్యక్తి. ఆ పర్సన్ రవితేజ దమ్మ. రీసెంట్గా మన తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్ సాధించి ఇప్పుడు మన తెలంగాణ డెప్యూటీ కలెక్టర్ లాగా సెలెక్ట్ అయిన పర్సన్ నా స్టూడెంట్ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. సో రవితేజ దమ్మ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ సచ్ ఇంట్రడక్షన్. సో అంటే మీరు చెప్పిన ఇంట్రడక్షన్లో మెయిన్ థింగ్ అంటే ఆ ఇంట్రడక్షన్ కూడా మెయిన్ థింగ్ బేస్ ఏదంటుందంటే అది మీరే మేడం. ఎందుకంటే ఆ రోజు నేను మీ దగ్గర ఆన్సర్ రైటింగ్ మెంటర్షిప్ కానీ అది ఆ పర్టికులర్ టైం పీరియడ్కి నేను తీసుకొని ఉంటే మేబీ సక్సెస్ ఉండేది కాదేమో. అప్పుడు మీరు చెప్పిన మాట ఏంటంటే కన్సిస్టెంట్గా రాయడం. సో ఆ కన్సిస్టెన్సీగా రాయడం వల్లనే ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చిందని నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను మేడం. ఇంకోటి ఏంటంటే మెంటర్షిప్ అనేది ఏ లెవెల్ ఆఫ్ అంటే మన ఈ యూపీఎస్సీ జర్నీలో కానీ టీజీపీఎస్సీ జర్నీలో కానీ మెంటర్షిప్ అనేది ఏ రకంగా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పడానికి నేనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మేడం. ఎందుకంటే నేను ఆ మెంటర్షిప్ మీ దగ్గర తీసుకున్న దానికి సో ఇవాళ ఈ సక్సెస్ వచ్చిందని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకు అంటే జనరల్గా కూడా చాలామందికి ఉండే డౌట్ ఏముంటుంది అంటే సరే పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది, దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఏముంటుంది, మనం చదవాలి కదా, మనం వర్క్ చేయాలి కదా అని. నువ్వు చేసే వర్క్కి నువ్వు ఆ కష్టపడే దానికి అకౌంటబుల్గా నువ్వు ఉంటున్నావా, నీ సెల్ఫ్ అకౌంటబుల్గా నువ్వు ఉంటున్నావా, ప్లస్ ఇంకా నీ హార్డ్ వర్క్కి నువ్వు అకౌంటబుల్గా ఉంటున్నావా లేదా అని చెక్ చేయడానికి ఒక మెంటర్షిప్ అయితే కావాలి. సో అందుకనే నేను ఏ ఇన్స్టిట్యూట్లో కానీ దేంట్లో కానీ టెస్ట్ సిరీస్ కానీ దేనికి కూడా నేను ఎక్కడ కూడా ఇన్స్టిట్యూట్కి అఫిలియేట్ ఎప్పుడు కాలే మేడం.
పర్సనల్ మెంటర్‌షిప్ మన ఇన్‌స్టిట్యూట్‌లో గాని పర్సనల్ మెంటర్‌షిప్ రక్షణ ఐఏఎస్ అకాడమీలో ఆ పర్సనల్ మెంటర్‌షిప్ మీ దగ్గరుంది. నాకు ముందు నుంచి గూడా ఉంది. మీరు ఇన్‌స్టిట్యూట్ పెట్టకన్నా ముందు నుంచి గూడా ఉంది గాబట్టి ఇన్‌స్టిట్యూట్ పెట్టిన తర్వాత అది ఇంకా ఎక్కువైపోయింది మేడం. సో, అది నేను చెప్పగలుగుతాను. మన ఇన్‌స్టిట్యూట్ యొక్క ఇనిషియేటివ్స్ గాని అవన్నీ గూడా నన్ను ఇలా షేప్ చేశాయి మేడం. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మేడం. యాహ్! రవితేజ. యాక్చువల్లీ దట్ ఈస్ సో నైస్ ఆఫ్ యూ. అంటే స్టూడెంట్స్, మెంటర్స్ దగ్గర నుంచి ప్రోగ్రామ్స్ జాయిన్ అయినా, గైడెన్స్ తీసుకున్నా కూడా ర్యాంక్ వచ్చిన తర్వాత ఎక్కువ శాతం చెప్పరు. బట్ యూ ఆర్ నాట్ లైక్ దాట్. యూ ఆర్ అ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్, గ్రాటిట్యూడ్ ఉన్న పర్సన్. సో, ఇలాంటి పర్సన్ సొసైటీకి చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ దట్. సో, రవితేజ, షాల్ వి రికలెక్ట్ అవర్ ఫస్ట్ ఇంటరాక్షన్? యెస్ మ్యామ్. అంటే ఫస్ట్ నేను యాక్చువల్‌గా మిమ్మల్ని జూషింది ఫస్ట్ గ్లాన్స్‌లో నేను మిమ్మల్ని జూషింది గూడా యూ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ల్యాప్‌టాప్స్ టు సమ్ చిల్డ్రన్ లైక్ హూ ఆర్ ఇన్ నీడీ. సో, అదొకటి. ప్లస్ నా ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్ జేయడం మీరు. సో, అప్పుడు మీరు చెప్పిన టిప్స్ ఇవే అనమాట. అంటే నేను ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ సరే ఓకే. పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ప్రిపరేషన్ అదొకటైతే, నా మైండ్‌లో ఏంటంటే మనం వచ్చాం సర్వీస్ మన మోటో ఏంటి ప్రిపరేషన్‌లో రేపొద్దున నేను కలెక్టర్ అయినా ఏదైనా గూడా సర్వీస్ చేయాలి. సర్వీస్ టు ద పీపుల్. సో, ఆన్ పేపర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ మీరు అది చెప్పారు. రియల్ లైఫ్‌లో మీరు ఆ నీడీ వాళ్ళకి ల్యాప్‌టాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం హెల్ప్ చేయడం అనేది దట్ వాస్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ టు మీ. ఎందుకు రావాలి నేను సివిల్ సర్వీసెస్‌కి అన్నప్పుడు మేబీ నేను ఫస్ట్ ఇనిషియల్‌గా ఎట్లుండే పవర్ ఉంటది. మనము లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనో, మనం వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలనో, వాళ్ళని చేంజ్ తీసుకురావాలని ఉంటది. కానీ మనం వెళ్ళే దారిలో గూడా అది కాన్స్టెంట్‌గా మనం గుర్తు చేయాలి మేడం. అవును. సో, ఆన్ పేపర్ మీరు ఎవాల్యుయేషన్ త్రూ నాకది గుర్తు చేసేవాళ్ళు. ఆ పారామీటర్స్ ఏం రాయాలి, ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలనేది. ప్లస్ రేపు నేను ఎగ్జామ్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత ఎట్లుండాలనేది గూడా మీరు సైమల్టేనియస్‌గా అది గూడా నేర్పించిర్రు మేడం. సో, దట్ వాస్ అవర్ ఫస్ట్ థింగ్ మేడం. యాహ్! అంటే నాకు గుర్తుంది మాత్రం యువర్ ఫస్ట్ మెసేజ్ టు మీ యాజ్ అ స్టూడెంట్. ఈ క్వెషన్‌లో డౌట్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి మ్యామ్ అని. ఐ స్టిల్ రిమెంబర్ ఇట్ వాస్ నవంబర్ 26థ్. అది కాన్స్టిట్యూషన్ డే. బట్ ఇప్పుడు ఫ్రమ్ యువర్ వర్డ్స్ ఐ యామ్ నోయింగ్ థట్ నేను ముందు నుంచే నీకు ముందు తెలుసు నుంచే. అని. యెస్ మేడం. దట్ ఈస్ రియల్లీ మేకింగ్ మీ హ్యాపీ రవితేజ. అప్పుడు గూడా అంతే గదా మేడం. క్వెషన్ ఏదో సంథింగ్ మేడం ఈ క్వెషన్‌కి ఇలా ఉండొచ్చు అని జెప్పి సంథింగ్ ఐ ఇంటరాక్టెడ్ విత్ యూ. డౌట్ ఏదో ఇట్ వాస్ అ డౌట్ రిగార్డింగ్ ఎ క్వెషన్. ఆ తర్వాత ఇంక ఇట్ కంటిన్యూడ్. ఇట్ గాట్ కంటిన్యూడ్. ఏం డౌట్స్ ఉన్నా అడగడము అవన్నీ దట్ వాజ్ రియలీ నైస్. సో, రవితేజ ఇప్పుడు లైక్ నీ పరంగా తీసుకుంటే వాట్ వాజ్ రవితేజ వైల్ ప్రిపేరింగ్ అండ్ వాట్ ఈస్ రవితేజ ఆఫ్టర్ గెటింగ్ ఇంటూ సర్వీస్? మ్యామ్ వైల్ ప్రిపేరింగ్ ఐ వాజ్ నథింగ్ మేడం. సో, టు బీ హానెస్ట్ ఐ వాజ్ నథింగ్ వైల్ ప్రిపేరింగ్. ఎట్లా అంటే నాకుండే ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ గానీ ఇవన్నీ చాలా ఉండింది. బట్ కాన్స్టెంట్ సపోర్ట్ ఐ వాజ్ గెట్టింగ్ ఫ్రమ్ ఫ్యామిలీ. లేదు నువ్వు యూపీఎస్సీ క్రాక్ చేయాలి అని చెప్పేసి ఉండే. స్పెషల్లీ యువర్ మదర్. సో, ఎస్పెషల్లీ మై మదర్. సో, ఆమె ఏందంటే చాలా స్టబర్న్. అంటే మొండిగా నువ్వు యూపీఎస్సీ తప్ప వేరే ఏ ఎగ్జామ్ రాయొద్దని చెప్పేసి అని అంటుండే. సో, నేను ఆ పర్టిక్యులర్ టైంలో ఉన్నప్పుడు ఐ వాజ్ లైక్ కొంతమంది మెంటర్స్ ఉండిండు నాకు. సో, ఓకే ఇట్ వాస్ గోయింగ్. కానీ ఆ పర్టిక్యులర్ దాంట్లో ఇది నేను చేసేది కరెక్టా కాదా? నేను కరెక్ట్ వేలో పోతున్నానా? ప్రిపరేషన్ కరెక్ట్ అవుతుందా? ఇట్లాంటి కొన్ని అప్రిహెన్షన్స్ ఉండే మేడం. సో, ఐ వాజ్ వెరీ ఫియర్‌ఫుల్ ఆఫ్ దట్. అంటే అందరూ గూడా ఎట్లా అంటే చాలా పెద్ద ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండే. నాది ఓపెన్ డిగ్రీ. సో, నేను చేయగలుగుతానా? లేదా? నాకు ఆ క్యాపబిలిటీ ఉందా? లేదా? అన్నప్పుడు అంటే నాకున్న నాలెడ్జ్‌తో కొంత ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే. ఏదో రాస్తున్నా అంటే రాస్తుండే. డబల్ ఇంట్రోస్ రాస్తుండే. సో, ఎక్కువ కంటెంట్ రాస్తుండే. అవన్నీ గూడా రాస్తున్నప్పుడు లైక్ యూ ఆర్ కరెక్టింగ్ మీ. సో, మీ మీరు ఎవాల్యుయేషన్ చేసినప్పుడు యూ ఆర్ సేయింగ్ డబుల్ ఇంట్రోస్ రాయొద్దు. సో, ఇట్లా అంటే నాట్ ఓన్లీ పేపర్ ఎవాల్యుయేషన్ ఎలా అంటే ఒక స్కెడ్యూల్ ఎలా? సో, ఇలా ఉంటే మనకి ఈ టైంకి మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతది. అంటే ఐ వాస్ టాకింగ్ అబౌట్ యూపీఎస్సీ. సో, మనం ఎందుకంటే యూపీఎస్సీలో ఫస్ట్ స్టార్ట్ చేసినాం కాబట్టి పేపర్ కంప్లీట్ అవుతుంది. ఆప్షనల్‌కి ఇలా, సో, జీఎస్‌కి ఇలా, మళ్ళీ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎలా? సో, అదే టాపిక్‌ని ప్రిలిమ్స్‌కి ఎలా చదవాలి? మెయిన్స్‌కి ఎలా చదవాలి? అలా అది చెప్పినప్పుడు అది నాకు తెలియకుండానే ఐ వాజ్ గెట్టింగ్ దట్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే. ఐ కెన్ డూ ఇట్. సో, నేను కూడా చేయగలుగుతా. సో, నాకొక అంటే మంచి మెంటర్స్ దొరికారు. సో, వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా నేను సక్సెస్‌ఫుల్ అయితా. సో, అదొకటి. ఇంకోటి కాంపిటీషన్ అనేది ఎప్పుడు కూడా నేను ఎట్లా ఫీల్ అవుతుండే అంటే నా ఈ జనరల్‌గా నేను నమ్మేది ఏంటంటే మేడం
వరల్డ్‌లో ఏదన్నా సింప్లెస్ట్ థింగ్ ఏదన్నా చేసేది ఉందంటే చదవడం. వెరీ నైస్. మనము పాట పాడినా, డాన్స్ చేసినా ఒకరిని మెప్పించాలి. సో, అప్పుడే మనం మంచిగా చేసినట్టు ఉంటది. చదవడం ఏంటి? నిన్ను నువ్వు మెప్పించుకోవాలి. వెరీ ట్రూ. నువ్వు ఇవాళ నువ్వు అనుకున్నది నువ్వు చదివావా లేదా? నిన్ను నువ్వు మెప్పించుకోవాలనమాట. సో, నాకు అందుకే అంటే నేను పెద్ద హార్డ్‌షిప్ ఏం ఫేస్ చేసేవాడిని కాదు చదవడంలో, రాయడంలో. కానీ ఆ డౌట్ ఉండేది మేడం. ఇనిషియల్ డేస్‌లో నాకు ఆ డౌట్ ఉండేది. నేను చేయగలుగుతానా? నేను రాయగలుగుతానా? అనేది. సో, అవన్నిటికి త్రూ మెంటర్‌షిప్. సో, అవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఆ ఇనిషియేటివ్స్ త్రూ అది ఎట్లయిపోయిందంటే నా నాకొస్తదా అనే దగ్గర నుంచి నాకు రాకపోతే ఇంకెవరికీ రాదు అనే ఆ ఎక్సలెంట్. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది మేడం. దీనికి అంతటి కూడా ఆ మెంటర్‌షిప్ నాకు ఆ గైడెన్స్ రావడం గానీ, నా కన్సిస్టెన్స్ ఎఫర్ట్స్ వల్ల అది ఇట్ గాట్ పాసిబుల్ మేడం. వెరీ నైస్ రవితేజ. అంటే మనం ఇప్పుడు ఇలా తీసుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ ఫేస్ సమ్ స్ట్రగుల్స్. యెస్ మ్యామ్. గ్యాప్ తర్వాత యూ మెట్ మీ. యెస్ మ్యామ్. ఆ గ్యాప్‌లో హౌ కుడ్ యూ ఆన్సర్ టు యువర్‌సెల్ఫ్? ఆ గ్యాప్‌లో ఎట్లుండే అంటే మేడం, అంటే నేను నేను ఏ బ్యాకప్ లేకుండా వచ్చిన. ఓపెన్ డిగ్రీ త్రూ నాకు వేరే జాబ్ ఏదన్నా ఉందా అంటే అట్లా కూడా లేదు. సో, ఐ యూజ్డ్ టు టేక్ ట్యూషన్స్ అనమాట. అంటే కంటిన్యూయస్‌గా ఏందంటే నాకు నేను ఏం చెప్పుకునేటోడిని, సరే ఓకే మన పని మనం చేద్దాం. సో, ఒక రైట్ డైరెక్షన్ దొరక్కపోదా మనకు గూడా, ఒక రైట్ మెంటర్ దొరక్కపోదా మనకు గూడా. అందరికీ వేరే నా నా ఫ్రెండ్స్‌కి అప్పటికేంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్సో సంథింగ్ ఎవరో ఒకరు వాళ్ళకుండేది హెల్ప్ జేయడానికి. సో, నాకా గైడెన్స్ లేదనమాట. అంటే ఎవరో క్రాక్ జేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటేనో వాళ్ళు చెప్తారు. సో, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పి. నాకప్పటికి అది లేకుండే మేడం. సో, ఇదే స్ట్రగుల్ అనమాట. నేను అప్పటికేంటంటే బేసిక్‌గా ఎన్‌సీఈఆర్‌టీస్ కంప్లీట్ జేయాలి. పలానా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. లక్ష్మీకాంత్ పాలిటీ ఇవి కంప్లీట్ జేసుకోవాలి. అప్పటికి అవన్నీ కంప్లీట్ జేసేవాడిని. ఏదంటే ఇవి చదవాలి అంటే చదివేవాడిని. కాకపోతే వీటి నుంచి క్వెషన్స్ ఏంటి? ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి? అవన్నీ అబ్జర్వ్ చేసేవాడిని. అయినా గూడా నాకు ఏదో ఒక డౌట్ ఉండేదనమాట. ఇది అవుతదా మనతోని? అంటే ఇన్ అందరూ చదువుతున్నారు. నేను గూడా చదువుతున్నా. బట్ నేను వాళ్ళకంటే డిఫరెన్స్ ఏముంది? నా లోపల ఏం లేదు గదా! సో, ఆ పర్టిక్యులర్ టైంలో మళ్ళీ నేను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి. కాబట్టి ట్యూషన్స్ చెప్పేవాడిని మేడం. ట్యూషన్స్ చెప్తున్నప్పుడు గూడా నాకు ఇదే తిరిగేదనమాట. వీళ్ళకి చెప్తున్న కంటెంటే నేను గూడా చదివేవాడిని. ట్యూషన్స్ కూడా చాలా మందికి ఫ్రీగా చెప్పారు రవితేజ. అవును మేడం. ఈవెన్ ఆ ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్నా కూడా. ఫినాన్షియల్‌గా ఇది ఉంటే వాళ్ళకి గూడా అదే చెప్పేవాడిని మేడం. అవును. అవునవును. యూ వర్ బీయింగ్ వెరీ ఎంపథెటిక్ టు దెమ్. 36 స్టూడెంట్స్ వస్తుండే మేడం నా దగ్గరికి. బ్యాచ్ వైస్‌గా అట్లా తీసుకుంటుండే. సో, వెరీ నైస్. కిడ్స్‌కి వాళ్ళకి గూడా చెప్పేవాడిని. ఆహ్, ఇదంతా అంటే ఎడ్యుకేషన్ అనేది ఇట్ వాస్ వెరీ కంటిన్యూయస్ టు మీ మేడం. సో, అదే నన్ను కొంచెం అంటే అదొక పవర్ ఇచ్చిందనాలి. సో, కంటిన్యూయస్‌గా చెప్తుంటే సేమ్ నేను చదివిందే వాళ్ళకి గూడా చెప్తున్నా. వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా అవే ఉన్నాయి. బేసిక్ ఎన్‌సీఈఆర్‌టీస్ అదే ఉంటది. సో, ఇవన్నీ చదువుతున్నా. ఓకే. అంటే నేను అప్పుడు ఏమనుకున్నా అంటే, సరే మనం చదువుకునేది మనం చదువుకుందాము. ఆ పర్టిక్యులర్ టైంలో మన సిలబస్ అంతా కంప్లీట్ అయితే అప్పటి వరకు మనకొక మెంటర్‌షిప్ అనేది మనం గూడా ఫైండ్ ఔట్ చేసుకుందాము. సో ముందు నుంచి యూ హ్యాడ్ దట్ మైండ్ ఆఫ్ హ్యావింగ్ ఎ మెంటార్. హావింగ్ ఎ మెంటర్ అది ముందు నుంచి ఉండింది మేడం. ఎందుకంటే అంటే ముందు నుంచి గూడా అంటే గురువు లేని విద్య ఇది గాదు అవును. అంతే కదా మేడం. సో, అట్లా ఖచ్చితంగా మనకొక గైడెన్స్ ఉండాలి అనేదైతే నాకు బలంగా ఉండింది మేడం. సె చాలామంది సెల్ఫ్ స్టడీగా చేసినాం అనుకుంటారు గానీ, వాళ్ళకి గూడా ఏదో ఒక గైడ్ ఉంటది అనేది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అది రిక్వైర్డ్ మేడం. సరే ప్రిలిమ్స్ చదువుకుంటామేమో. ప్రిలిమ్స్ మన పేపర్స్ చూసుకొని, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసుకొని, అది ప్రాక్టీస్ చేసుకొని మనం ప్రిలిమ్స్ చదవగలుగుతామేమో. బట్ నువ్వు అంత చదివినా గూడా మెయిన్స్ ఆన్సర్స్ రాయేటప్పుడు గానీ, అది ఎట్లుంటదంటే యాస్పిరెంట్‌గా నువ్వు రాస్తావు. కానీ ఎవాల్యుయేటర్ సైడ్ నుంచి వాట్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్, వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ క్వెషన్ ఇలాంటి కొన్ని క్వెషన్స్ మనకప్పుడు చదువుతున్నప్పుడు జస్ట్ చదివింది రాసేస్తాం మేడం. కానీ చదివింది రాసినప్పుడు అది ఒక స్ట్రక్చర్‌గా ఎలా రాయాలి? ఏంటి? అది చెప్పడానికైనా మెంటర్ కావాలని నేను ముందు నుంచి కూడా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశాను మేడం. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ నాకొక మెంటర్ తొందరలోనే దొరికారు. అక్కడి నుంచి నా జర్నీ అనేది కొంచెం అంటే మరీ ఎక్కువ హార్డ్‌షిప్స్ కాకుండా సో, ఆ జర్నీ వాస్ బెటర్ మేడం. సో, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది నాకు ఈ ఆ స్ట్రగుల్స్ అన్నీ మర్చిపోయేలా చేసింది మేడం. అంటే నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరే అనే దగ్గర నుంచి అది అదెళ్ళిపోయిందనమాట. నౌ దట్ ఐ ఫీల్ లైక్ ఓకే. నాకు ఆ పర్సనల్ మెంటర్‌షిప్ ఉంది. సో, పలానా మమత మేడం నాకు ఆన్సర్ ఇలా రాసామని చెప్పారు. కాబట్టి నేను అలా రాయడం వల్లనే ఇవాళ మార్క్స్ వచ్చినాయి. చాలామంది నా ఫ్రెండ్స్ కంప్లెయింట్ చేయడం ఏంటంటే, "అరే! మేము కూడా రాసాం. మాకు కూడా మార్క్స్ ఎయలేదురా కొంచెం అలా ఎగ్జామ్స్‌లో" అది అంటే మొన్న గ్రూప్ 1లో. మొన్న గ్రూప్ 1లో మేడం. అవును. చాలా కాంట్రోవర్షియల్ అయింది. ఆ! సో, నేను అదే అన్నా అనమాట. వాళ్ళతో ఏమన్నా అంటే, మీరెలా రాసారు ఆన్సర్స్ ఏంటి అని డిస్కస్ చేసినప్పుడు, సో, నేను పలానా ఈ పాయింట్స్ రాసేవాడిని.
ఒక 8-10 పాయింట్స్ రాసేవాడిని. సో, 2½ పేజెస్ రాసేవాడిని. ఫాంట్ సైజ్ ఇలా ఉండాలి, అండర్‌లైన్ చేసేవాడిని. సో, ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ మా అండర్‌లైనింగ్ అసలు ఇంతకు ముందు అండర్‌లైన్ చేసేవాడు కాదు రవితేజ. ఫస్ట్ అదే కాదు మేడం. ఫస్ట్‌లో నేను అండర్‌లైన్ చేసేవాడిని కాదు. ఏదో రాసేవాడిని. సో, మీ దగ్గరకు నేను నా ఆన్సర్స్ వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు యూ పర్టిక్యులర్‌లీ ఎంఫసైజ్డ్ ఆన్ దట్. మీరు అది చెప్పారనమాట. డబుల్ ఇంట్రోస్ రాయొద్దు. సో, అంటే మీరు రాయొద్దని చెప్పిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ నేను అలాగే రాసా. ఇట్ టుక్ టైమ్ ఫర్ యూ. 3 మంత్స్ తర్వాతనే మళ్ళీ నేను అప్పుడు సరి చేసుకున్నాను అనమాట. సో, ఏదైనా కానీ మెంటర్‌షిప్‌లో కూడా అదే నేను అంటున్నా కదా మేడం. మీరు ఆ 3 మంత్స్ చూసారు. నేను వినలేదు అన్నప్పుడు మీరు చెప్పకుండా ఉండొచ్చు. ఎందుకంటే యాజ్ ఎ మెంటర్ మీరు కూడా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. మీకు ఆ ఎంఫసిస్ చేయడానికి ఉండకపోవచ్చు. బట్ మీరు ఆ పర్టిక్యులర్ ఫోకస్ నా పైన పెట్టారు. నౌ అండ్ అగైన్ మీరు అది గుర్తు చేశారు కాబట్టే ఇవాళ నేను నా ఆన్సర్ ఎట్లుంటదంటే ఒక గుడ్ ఇంట్రో. సో, ఒక 8 పాయింట్స్. మళ్ళీ కంక్లూజన్ పైన కూడా మీరు చాలా సార్లు చెప్పారు. నీకసలు ఏది గుర్తు రాలేదంటే వాట్ ఎవర్ యూ హావ్ రిటెన్ దట్ సమ్మరైజ్ చెయ్యి. నీకు అదే కంక్లూజన్ అవుతది అని చెప్పి అదొకటి చెప్పారు. సో, ఇంక్లూడ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఇన్ కంక్లూజన్ అనేది అదొక పాయింట్. యూ స్టిల్ రిమెంబర్ దోస్ పాయింట్స్ నేను చెప్పినవి. యెస్ మేడం. సో, బేసిక్ ఇంకోటేంటంటే నేను ఆన్సర్ రాస్తుండే. కానీ మీరప్పుడు ఏం చెప్పారంటే, "నువ్వు ఆన్సర్ రాస్తున్నావు రవితేజ కరెక్టే. కానీ ఒకసారి స్కిమ్ చేస్తున్నప్పుడు ఎవాల్యుయేటర్‌కి ఆ పర్టిక్యులర్ క్వెషన్ యొక్క డిమాండ్ నువ్వు ఫుల్‌ఫిల్ చేసినావా లేదా తెలియాలంటే దట్ షుడ్ బి విజిబుల్ టు హిమ్. సో, అప్పుడు నువ్వు అండర్‌లైన్ చేస్తే దట్ విల్ బి విజిబుల్ టు హిమ్. సో, హీ విల్ ట్రై టు రీడ్ యువర్ ఆన్సర్ అండ్ ఎవాల్యుయేట్ ఇట్" అని చెప్పారు కదా! సో, అది నాకు బాగా స్ట్రైక్ అయింది మేడం. నేను అందుకే ఇప్పుడు కూడా నేను యాస్ ఎ డిప్యూటీ కలెక్టర్ మేము రిపోర్ట్ ఏదైనా రాసినప్పుడు కూడా ఐ విల్ అండర్‌లైన్ దట్. యూఆర్ అండర్‌లైనింగా? ఓహ్! ఎక్సలెంట్. అది అంటే పార్ట్ ఆఫ్ డైలీ ఇది కూడా అయిపోయిందనమాట నాకు. నాట్ ఓన్లీ ఇన్ ఎగ్జామ్. సో, పార్ట్ ఆఫ్ ఏదైనా నేను న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివిన ఏదన్నా రాసుకున్నా కూడా ఐ విల్ అండర్‌లైన్. రాసిన మొత్తం తర్వాత ఐ విల్ అండర్‌లైన్. సో, రేపు పొద్దున అది ఇట్లా చూసుకొని కూడా నేను చెప్పగలగాలి అన్నట్టు. ఈజీగా రివైజ్ చేయడానికి కూడా ఉంటది. యెస్ మ్యామ్. అది బాగా హెల్ప్ అయింది మేడం. ఈవెన్ ఫర్ గ్రూప్ 1 కూడా నేను ఆ రోజు మీ దగ్గరకొచ్చినప్పుడు మీకు గుర్తుండే ఉంటది మేడం. సో, అప్పటికి మేడం ప్రిలిమ్స్ అయిపోయింది. మెయిన్స్‌కి నాకు కావాలి, గైడెన్స్ కావాలి మీ దగ్గర అని నేను మీ దగ్గరకొచ్చినప్పుడు కూడా మీరు అదే చెప్పారు. నీ షెడ్యూల్ ఎలా చేసుకున్నావు? సో, ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉండాలి. సో, ద సేమ్ రిచువల్. ఇదంతా మనకు రిచువల్ లాగానే. సో, షెడ్యూల్ ఉండాలి. దాని పరంగా నువ్వు వర్క్ చేయి. ఖచ్చితంగా ఐ విల్ హెల్ప్ యూ ఔట్ అని చెప్పారు. యూ హెల్ప్ మీ ఔట్ అండ్ ఐ యామ్ లైక్ ఐ గాట్ స్టేట్ 164th ర్యాంక్ నౌ. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. వెరీ నైస్ రవితేజ. చాలామంది స్టూడెంట్స్ ఇలా ఉంటారు. అంటే మెంటర్స్ నుంచి సజెషన్స్ తీసుకుంటారు. మన దగ్గర కూడా వస్తారు, తీసుకుంటారు. బట్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇస్ దే నాట్ ఇంప్లిమెంటింగ్ ద సజెషన్స్. అండ్ వాట్ యూ డిడ్ వాస్ ఇంప్లిమెంటింగ్ ద సజెషన్. యాహ్! మ్యామ్. అంటే అదే చెప్తున్నా కదా మేడం. ఇప్పుడు మెంటర్స్ వాళ్ళేందంటే చాలామంది పర్సనల్ మెంటర్‌షిప్ మేము ఇస్తామని చెప్పేసి అని చెప్తారు. వాళ్ళేం చేస్తారంటే ఏదో షెడ్యూల్ ఇచ్చేసి, ఓకే ఇది ఇలా చదువుకోండి, ఇది ఇలా రాయండి అంటే. వాళ్ళు ఒకవేళ మెయిన్స్ సిరీస్‌కి ఇచ్చినా కూడా సరే ఒక 1-2 పేపర్స్ ఏదో కరెక్షన్ చేస్తారు కానీ నాట్ ఎవ్రీవన్ ఆ పర్టిక్యులర్‌గా ఎవరు చూసేవాళ్ళైతే చూస్తారా అని చెప్పి నాకైతే అనిపించట్లేదు మేడం. అంటే మేబీ ఐ మైట్ బి రాంగ్. బట్ నాకు పర్సనల్‌గా అయితే అది అనిపించింది మేడం. సో, ఆ పర్సనల్ కేరింగ్ అనేది మీ దగ్గర ఉండింది. ప్లస్ ఇంకోటేంటంటే ఒక డేలో మనం అంటే ఈ యాస్పిరెంట్‌గా ఉన్నప్పుడు ఏమైతదంటే మేడం, ఒకరోజు చదవాలనిపిస్తది. ఒకరోజు ఏం చదువుతాం, అదే చదువుతున్నాం కదా! ఇయర్స్ లాంగ్. సో, బోర్ కొడతది. అవును. సో, ఈ ఆన్ అండ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా ఏందంటే, సరే ఇవాళ నేను చదువుతున్నా, ఇవాళ నేను చదవట్లేదు అనే దానికి కూడా ఒక పర్సన్ అకౌంటబుల్‌గా ఉంటే, అది కూడా ఒక స్ట్రీమ్ లైన్‌గా ఎళ్తది కదా! సరే నువ్వు ఇవాళ చదవలే మేడం, ఇవాళ సినిమాకెళ్ళా అని చెప్పుకునే ఆ పర్సనల్ స్పేస్ కూడా ఉండాలిగా మెంటర్ దగ్గర అని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కసారి అవైలబుల్‌గా ఉంటారు, ఒక్కొక్కసారి అవైలబుల్‌గా ఉండరు మేడం. ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కూడా అంతే. వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఎట్లా అంటే దూరంగా ఇక్కడ అశోక్ నగర్‌కి వచ్చి చదువుకుంటారు. సో, నాకెట్లా అంటే ఆ ఇంట్లోనే ఆ 4 వాల్స్‌లోనే ఉండే. టీవీ కూడా ఉండేది కాదు రవి. ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు. ఏదున్నా నేను అంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఇందులోకి వచ్చినప్పుడు కూడా నా దగ్గర ఫోన్ లేదు మేడం. సో, ఫోన్ కూడా వాడలేదు. నేను వన్స్ అంటే ఒక 1-2 అటెంప్ట్స్ తర్వాతనే ఫోన్ వాడడం. అప్పుడంటే కొంచెం టెక్నాలజీ కూడా వాడాలి. సో, మనకు అది కూడా ఇంపార్టెంటే అన్నప్పుడు అది కూడా ఏంటంటే ఈ ఆన్సర్ రైటింగ్ కోసము. సో, టు రెఫర్ సమ్ సోర్సెస్ మీరు చెప్తున్నట్టు పిఏబి, ఓఆర్ఎఫ్ ఇట్లాంటి సోర్సెస్ ఉంటాయి కదా మేడం. సో, దాని గురించి రెఫర్ చేసేదానికి అది నేను యూజ్ చేసుకొని
సో ఆన్లైన్ నోట్ నీ ఆన్సర్స్లో కూడా అవి రిఫ్లెక్ట్ అయ్యేవి, మంచి మంచి డేటా పాయింట్స్, రీసెంట్ ఎగ్జాంపుల్స్ అన్నీ రిఫ్లెక్ట్ అయ్యేవి ఆన్సర్స్లో. సో వీటన్నిటికీ ఆ పిఏబి సోర్స్ మేడం. ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్‌తో పాటు ఇంకోటి నేను చెప్దాం అనుకున్నా మేడం. డైలీ న్యూస్ పేపర్ గూడా ఎలా చదవాలనేది గూడా మీకు చెప్పిండే మేడం. నాకు పర్సనల్‌గా అంటే మేబీ తర్వాత స్టూడెంట్స్ చెప్పిండొచ్చు. బట్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ ఇన్‌స్టిట్యూషన్ అండ్ ఆల్. సో మీరది చెప్పిండనమాట. అంటే పేపర్ రీడింగ్ ఇదొకటి. ఇంకోటి వి యూజ్డ్ టు హావ్ దట్ ఆన్‌లైన్ ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్ సెషన్స్. లైవ్ లైవ్ ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ చేసేదాన్ని. సెషన్. సో అండ్ యూస్ అది టు సెండ్ మీ ద కాపీస్, మ్యామ్ యెస్. ఈరోజు యెస్ ఎవాల్యుయేట్ మ్యామ్. చేయండి నాది అని సో కంపల్సరీ అది కన్సిస్టెన్సీ ఉండేది. అప్పుడు అంటే స్టూడెంట్స్ ఎక్కువ అయిపోయేవాళ్ళు. బట్ అప్పుడు అందులో గూడా అంటే ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ దాకా అప్పుడు రాసేవాళ్ళు. అందులో గూడా యూజ్డ్ టు పిక్ మై పేపర్ అండ్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ మేడం. అంటే కొంచెం అంటే మీరు చెప్తుండే అనమాట. కొంచెం లేట్ అయినా గూడా నేను చేసి పంపిస్తాను రవితేజ, మీకు ఇబ్బంది ఏం లేదా యూ అని. ఆల్సో సో వెయిటెడ్, యూ యెస్. యెస్ అండర్స్టూడ్ అండ్ మ్యామ్. యెస్ మ్యామ్. వెయిటెడ్. ఎందుకంటే అది ఇంపార్టెంట్ కదా మేడం. నేను నా ఆన్సర్స్‌లో ఎక్కడ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి అని చెప్పడం. సో అది నేను అందుకే మీరప్పుడు అంటే బిఫోర్ దట్ ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్ సెషన్స్‌లో కూడా మీరు చెప్పినన్ని కూడా నేను రాసి వాల్‌కి నోట్ చేసుకొని వాల్‌కి స్టిక్ చేసిన అనే ఫోటో కూడా మీకు పంపించిన. సో అది లైక్ వి యూజ్డ్ టు హావ్ దట్ డైలీ వన్ కోట్ థింగ్. అండ్ ఇంకొక ప్రౌడ్ థింగ్ ఏంటంటే రవితేజ, యు ఆర్ మై 5 AM క్లబ్ స్టూడెంట్. యెస్ మ్యామ్. దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ మేడం. 5 AM క్లబ్ అనేది ఇట్స్ లైక్ నౌ ఆల్సో ఇట్ హాస్ బికమ్ ఎ రొటీన్ టు మీ. సో అంటే అదేదో మీరేదో ఇనిషియేటివ్ పెట్టారని కాకుండా దట్ హ్యాస్ ఇన్‌స్టిల్డ్ ఏ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ మ్యామ్. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఒక తెలియకుండానే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరిగిపోయింది మేడం దానివల్ల. సూపర్ కదా అదైతే. ఎందుకంటే నువ్వు 5 AMకి లేస్తున్నావు. లేసి ఏం చేయాలి? ఇవాళ ఏం చేయాలి? ఎట్ ద ఎండ్ ఆఫ్ డే వరకు ఏంటి అనేది ఒక ప్లాన్ ఏసుకోమని మీరు చెప్పడం గానీ, ప్లస్ ఇంకో మేజర్ థింగ్ 5 AM దాంట్లో యోగా. అవును. యోగా ఇనిషియేటివ్. యోగా, మెడిటేషన్ ఇట్లా వాట్ ఎవర్ ఫిజికల్ ఎక్సర్‌సైజెస్. ఫ్రూట్ తినడం. సో ఒక ఫ్రూట్ తినడము. ఇవన్నీ కూడా ఏంటంటే దోస్ ఆర్ ఆల్ గుడ్ హ్యాబిట్స్ మేడం. ఆ గుడ్ హ్యాబిట్స్ ఎవరు కూడా చెప్పరు. అంటే దిస్ ఈజ్ నాట్ ఏ స్కూలింగ్. సో కానీ వి నీడ్ దట్ స్కూలింగ్ మేడం. సో ఐ ఫీల్ ఎవ్రీ యాస్పిరెంట్ నీడ్ దట్ స్కూలింగ్. ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటదంటే మేడం అశోక్ నగర్‌లో మార్నింగ్ 8కి లేసామా, క్లాస్‌కెళ్ళిపోయామా, ఫ్రెష్ అప్ అయ్యి క్లాస్‌కెళ్ళిపోయామా, మళ్ళీ క్లాస్‌లు విన్నామా, మళ్ళీ వచ్చినామా, చదువుకున్నామా, స్టడీ హాల్‌లో కూర్చోవడం, గంటల తరబడి కూర్చోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండకపోవడం. దీనివల్ల ఏమైపోతదంటే స్ట్రెస్, వెయిట్ గెయిన్ అవుతది. వెయిట్ గెయిన్, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఎట్లుంటదంటే సో దానివల్ల ఫోకస్ అనేది దెబ్బతింటది మేడం. సో నాకది నచ్చేది మేడం. 5 AM క్లబ్‌లో ఇనిషియల్‌గా నేను కూడా కొంచెం ట్రబుల్ ఫీల్ అయ్యేవాడిని. అంటే ఓన్లీ క్లాసెస్‌కే లేసేవాడిని. నేను అదే చెప్తున్నది మేడం. క్లాస్ ఉందంటే లేసేవాళ్ళం, లేదంటే పడుకునేవాళ్ళం. సో 5 AM క్లబ్ అంటే ఓకే. మనకొక పర్సన్ ఉన్నారు, అకౌంటబుల్‌గా ఉన్నారు. కాబట్టి మనం కూడా లేచి అట్లుంటే సో దట్ మన లైఫ్ స్టైల్‌లో కూడా చేంజెస్ వస్తది. దానివల్ల వి విల్ ఆల్సో ఫీల్ ఫ్రెష్. అండ్ ఐ వాస్ సో రివార్డింగ్ యూ ఆల్సో. అంత యెస్. రెగ్యులర్‌గా యెస్. చేయడం ఎగ్జాక్ట్‌లీ వల్ల మేడం. ఐ గేవ్ యూ మెనీ ఇనిషియేటివ్స్ ఫర్ ఫ్రీ. యూ యూజ్డ్ టు గివ్ ఫ్రీ కోర్సెస్ ఫర్ అస్. సో దట్ వాస్ ఎ బూస్ట్ అప్ ఫర్ అస్. సో అదొక రివార్డ్. ఎప్పుడైనా సో లైక్ సేమ్ ద థింగ్ వి ఫాలోడ్ వైల్ ఆన్సర్ రైటింగ్ ఆల్సో. యూ యూజ్డ్ టు రివార్డ్. దట్ రివార్డ్ వాస్ ఎవాల్యుయేషన్. ఎక్స్ట్రా ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్. సో 2 ఆన్సర్స్ రాస్తే జనరల్‌గా 1 ఆన్సర్ ఎవాల్యుయేషన్ చేసేవాళ్ళు. కంటిన్యూయస్‌గా రాస్తే 2 ఆన్సర్స్ ఎవాల్యుయేషన్ చేసేవాళ్ళు. సో దట్ రివార్డ్ థింగ్ వర్క్డ్ వెరీ యూ వెల్. రిమెంబర్ ఎవ్రీథింగ్ సో వెల్ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా. ఇట్స్ బీన్ సమ్ 3 to 4 ఇయర్స్ కదా ఆ జర్నీ అంతా. బట్ ప్రతి చిన్నది ఎగ్జాక్ట్లీ కూడా మ్యామ్. యూ సో రిమెంబర్. ఐమ్ వెరీ హ్యాపీ రవితేజ. అంటే అదే కదా మేడం. అంటే లైక్ పర్సనల్ మెంటర్‌షిప్ అంటే జనరల్‌గా ఈ నోషన్ ఉంటది. సో అందుకే జనరల్‌గా పీపుల్ కూడా ఎట్లా అంటే ఎన్రోల్ చేసుకుంటే తర్వాత వాళ్ళు ఆ స్టిక్ ఆన్ గారు మేడం. కాబట్టి నేను అదే అంటున్నా. అంటే ద మెంటర్ షుడ్ బి ఇన్ దట్ కన్సిస్టెన్సీ. ఆ బ్యాండ్ విడ్త్‌లో ఉండాలి. మెంటర్ కూడా మనం ఏ బ్యాండ్ విడ్త్‌లో ఉన్నామో వాళ్ళు కూడా ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచప్ చేసుకుంటూ ఉంటే దట్ విల్ వర్క్ ఆన్ అండ్ దట్ విల్ డెఫినెట్‌లీ గివ్ రిజల్ట్స్. సో 5 AM క్లబ్ నాకు అట్లే ఇచ్చింది మేడం. 5 AM క్లబ్ మన ఇనిషియేటివ్స్ ఏది కూడా మీరు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు యూ యూజ్డ్ టు కండక్ట్ జూమ్ సెషన్స్. సో ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి? సో ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ యూ హ్యావ్ అంటే మీరు అది తీసుకునండి. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఎలా చేయాలని చెప్పి తీసుకోండి. సో దట్ హెల్ప్డ్ మీ. నేను దాని తర్వాత టెస్ట్ సిరీస్ కూడా ఎక్కడ తీసుకోలేదు మేడం. ఓన్లీ దట్ హ్యాస్ హెల్ప్ మీ. నేను ఏదైనా ఆన్సర్ రాసినా కూడా మీకు పంపించేవాడిని. సో యూ యూజ్డ్ టు సే ఓకే ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. సో దట్ ద మెయిన్ ఎక్సర్సైజ్ ఐ డిడ్ మేడం. ఇంకోటి ఏంటంటే ఇయర్ లాంగ్ ఎక్సర్సైజ్. వీ ఫాలోడ్ దట్ ఇయర్ లాంగ్ ఎక్సర్సైజ్ ఆఫ్ రైటింగ్ మినిమమ్ ఆఫ్ 2 questions to 5 questions. సో ఆ 2 to 5 క్వెషన్స్ రాసేది ఏదైతే ఉందో దట్ హ్యాస్ హెల్ప్ మీ. సో ఆల్మోస్ట్ క్యుములేటివ్‌గా 3-4 ఇయర్స్ నుంచి అంటే వి రోట్ 6000 అవును. క్వెషన్స్. ఇంకా సో ఎగ్జామ్‌లో ఈజీ అయిపోయింది, ఎగ్జామ్ అప్రాక్సిమేట్లీ. సో హాల్‌లో. అది ఎగ్జామ్‌లో యూ ఈజీగా ఆల్సో అయిపోయింది టోల్డ్ మేడం. మీ దట్ ఒక ఎగ్జామ్ 5 minutes ముందే అయిపోయింది అని. ఎగ్జాక్ట్లీ మ్యామ్. మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు
సో సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ తప్పిస్తే మిగతా అన్నీ కూడా ఏంటంటే నాకు 5 మినిట్స్ మిగిలింది మేడం. ఇప్పుడు ఇది చెప్తే అందరుండి ఏదో వీడు ఏదో చెప్పాలని చెప్తుంటే కెమెరా ముందుకు వచ్చి అనుకుంటారు కానీ బట్ దట్ వాస్ ద రియల్ థింగ్ మేడం. 5 మినిట్స్ మిగిలేది. సో ఆ 5 మినిట్స్లో నేను ఏం చేసేవాడిని అంటే మీరు చెప్పినట్టు అండర్లైన్ చేసేవాడిని. సో ఐ యూస్ టు మేక్ ఫీల్ దట్ ఎవాల్యుయేటర్ దట్ హీ హాజ్ రిటర్న్ సమ్ పాయింట్, సమ్ గుడ్ పాయింట్. సో వాళ్ళకి విజిబుల్గా మీరు అన్నట్టు వాళ్ళకి విజిబుల్గా నేను చూపించేవాడిని. సో దానివల్లనే నాకు మార్క్స్ ఫెచ్ అయినాయి. ఇప్పుడు నేను డిప్యూటీ కలెక్టర్గా ఉన్నాను నేను అనుకుంటా మేడం. ఎందుకంటే నాలెడ్జ్ ఇక్కడ చాలా ఉంటుంది మేడం, మైండ్లో చాలా ఉంటుంది, కంటెంట్ చాలా ఉంటుంది. బట్ చాలామంది కంటెంట్ ఉంటుంది కానీ ఆ ఫ్లో రాదు. సో ఆ ఫ్లో ఎప్పుడు వస్తుంది అంటే త్రూ ప్రాక్టీస్. సో ఆ ప్రాక్టీస్ కూడా వీళ్ళందరూ ఏం చేస్తారంటే మేడం స్టూడెంట్స్ దగ్గర, నేను ఏదో ఇప్పుడు సక్సెస్ అయినా అని చెప్పట్లేదు కానీ నేనైనా అంతే చేసేవాడిని మేడం. ఇనిషియల్గా ఎగ్జామ్ ఉందన్నప్పుడే ప్రిపేర్ అయ్యి ఆన్సర్ రైటింగ్ రాసేవాడిని. మీ దగ్గర ఎప్పుడైతే మెంటర్షిప్ స్టార్ట్ చేసిందో అంటే లైక్ మనము 2 ఆన్సర్స్ ఎప్పుడైతే రాస్తూ ఉండేనో అప్పటి నుంచి ఐ ఫెల్ దట్ ఓకే ఇది ఎగ్జామ్ వచ్చినప్పుడే రాసేది కాదు, ఇయర్ లాంగ్ ఇట్ షుడ్ బి డన్. సో అట్లా ఇయర్ లాంగ్ ఎక్సర్సైజ్ అనేది కూడా అక్కడ నుంచి అలవాటైంది. అండ్ నాకు ఫీవర్గా ఉండి రాయలేదు అన్నప్పుడు కూడా యూస్ టు కాల్ మీ అండ్ ఆస్క్ మీ ఎందుకు రవితేజ ఇవాళ రాయలేదు ఆన్సర్ అని చెప్పి అడిగేవాళ్ళు. సో ఐ యూస్ టు ఫీల్ అకౌంటబుల్. సరే నీకు ఫీవర్ వచ్చింది 2 క్వశ్చన్ ఆన్సర్స్ 2 క్వశ్చన్ ఆన్సర్స్ ఎంతసేపట్లో రాస్తావు అంటే 20 మినిట్స్. సరే ఫీవర్ ఉంది జనరల్గా అయితే 8 మినిట్స్ కదా మేడం, 7 to 8 మినిట్స్ మనం పెట్టుకునే వాళ్ళం 10 మార్కర్కి. అంటే ఇంకో 3 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకొని 10 మినిట్స్ ఒక 20 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్లో అయినా నువ్వు రాసి పంపించవచ్చు కదా అని నేను సెల్ఫ్గా అనుకునేవాడిని మేడం. సో రాయడానికి ఏమైంది, సరే జ్వరమే వచ్చింది, రాయడానికి ఏమైంది రాస్తే. సో అట్లాంటి సందర్భాల్లో కూడా రాసి మళ్ళీ మీకు పంపిస్తుంది. మీరు ఆ పర్టికులర్ టైంలో కూడా లేదు రవితేజ నువ్వు రాస్తావు, చాలా మంచి రాస్తావు ఆన్సర్స్, నువ్వు కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా నీకు రిజల్ట్స్ వస్తుంది అంటే నేను బాధపడేవాడిని మేడం. మధ్యలో ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు కూడా నేను ఆన్సర్ రైటింగ్ రాస్తున్నా, అన్నీ చేస్తున్నా, ఎందుకు సక్సెస్ రావట్లేదు, ఎక్కడ పోతుంది అన్నప్పుడు నాకు అదే అనిపించింది. మేబీ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి, సో ఆ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది నాకు కాన్స్టెంట్గా గుర్తు చేసింది మీరే మేడం. సో అది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ థ్యాంక్ఫుల్ మేడం. ఐఎమ్ ఆల్సో సో థ్యాంక్ఫుల్ టు యూ రవితేజ. సో మనం ఇప్పుడు లైక్ ఈ స్ట్రగుల్స్ ఈ హార్డ్ వర్క్ అన్నీ ఫ్రమ్ యువర్ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. Yes, నౌ ma'am. Yes, ma'am. టెల్ అస్ సంథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ హూ ఆర్ బిహైండ్ యువర్ సక్సెస్. సో మదరు హోమ్ మేకరే మేడం. సో తన పేరు వచ్చేసి అరుంధతి. సో సింగిల్ మదరు. సో అంటే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల లైక్ షీ ఓన్లీ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ 3 చిల్డ్రన్. నేను ఎల్డర్ సన్. సో నా తర్వాత తమ్ముడు, హీ కంప్లీటెడ్ హిస్ డిగ్రీ ఫ్రమ్ జేఎన్ఎఫ్యు బ్యాచిలర్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సో ఫైన్ ఆర్ట్స్ దాంట్లో. ప్లస్ చెల్లి ఇప్పుడు షీ కంప్లీటెడ్ ఎంబీబీఎస్. ఆమె కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకుంది. సో అట్లా మా మదర్ ఏంటంటే జనరల్గా అందరు పేరెంట్స్ లాగా షీ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ఎనీథింగ్ మ్యామ్. ఎక్సలెంట్. ఫైనాన్షియల్గా ఎంత డౌన్లో ఉన్నా మేము ఇది అన్నీ కూడా అంటే మా లక్ష్యాలన్నీ కూడా పెద్దగా ఉండే మేడం. ఇప్పుడు నేను కలెక్టర్ కావాలనుకోవడం కూడా చాలా పెద్దది. మేముండే ఆ మధ్యతరగతి కుటుంబానికి అది చాలా ఎక్కడ పెద్ద రవితేజ ఇదన్నమాట. హోమ్ టౌన్? మాది నా బర్త్ ప్లేస్ వచ్చేసి కోస్గి గుండుమాల్ మేడం. సో నా స్కూలింగ్ అంతా కూడా మహబూబ్నగర్లో అయింది. సో అక్కడ నుంచి ఇంకా మళ్ళీ నాది డిగ్రీ ఓపెన్ డిగ్రీ మేడం. సో అదే టైంలో డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను వెరీ నేను. నైస్. సో సైమల్టేనియస్లీ. సో దాని పరంగా ఏంటంటే ఐ యూస్ టు టీచ్ విజువలీ ఛాలెంజ్ అండ్ బోత్ ఆటిజం కిడ్స్. సో అదొకటి ఉండింది మేడం. సో ఈ క్రమంలో ఎట్లయిపోయిందంటే మదర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్చువల్గా ఈ ఈ పర్టికులర్ డ్రీమ్ అనేది నా లోపల ఆ సీడ్ సో చేసింది మాత్రం మా తాతయ్య గారు మేడం. ఓకే. సో మా మదర్ వాళ్ళ ఫాదర్. ఆ తాతయ్య గారు ఏంటంటే తను గ్రూప్ 2 రిటైర్డ్ ఎంప్లాయ్ మేడం. ఏఎస్డబ్ల్యూగా రిటైర్డ్ అయ్యారు రామచంద్రప్ప. ఇక్కడ చేశారు. గద్వాల్లో చేసేవారు మేడం. తను గద్వాల్లోనే రిటైర్ అయ్యారు. సో మా ఇంకో చిన్న ఇష్యూ థింగ్ ఏంటంటే మేడం టు బి సైడ్, మా తాతయ్య గారికి ఫస్ట్ ఏఎస్డబ్ల్యూగా గెస్టెడ్ పోస్ట్ సూర్యాపేటలోనే. ఇప్పుడు యు ఆర్ పోస్టెడ్ ఇన్ సూర్యాపేట. సో దెర్ ఇస్ సమ్ అటాచ్మెంట్ విత్ సూర్యాపేట. సమ్ అటాచ్మెంట్ విత్ సూర్యాపేట అండ్ హీ ఫెల్ట్ సో హ్యాపీ మేడం ఇలా యాక్చువల్లీ ఇక్కడ ఇంకొకటి చెప్తాను. ఈవెన్ మై ఫాదర్ అండ్ మదర్ బిలాంగ్స్ టు సూర్యాపేట. ఓహ్ దట్స్ గ్రేట్ మేడం. నిజంగా అంటే లైక్ వీ హ్యాడ్ దట్ డెస్టినీ థింగ్. సో అట్లా ఉండింది మేడం. సో తను చిన్నప్పుడు ఏంటంటే రేమండ్ పీటర్ ఐఏఎస్ అనే ఉండేవాళ్ళు. సో హీ యూస్ టు సే నువ్వు అట్లా కావాలి. సో యూస్ టు హ్యావ్ దట్ థింగ్. ఇంకోటి నా స్కూలింగ్లో కూడా నా ఫ్రెండ్స్ అందరు అప్పుడు ఉండే ఆర్డీఓ వాళ్ళ సన్స్ వీళ్ళే అది ఉండేది మేడం. సో ఆ చిన్నప్పుడే 5th క్లాస్లో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోయినా అంటే కావాలి. సో ఇదేదో ఉంది అంటే జస్ట్ అట్లా తెలుసు ఆయన ఏందని తెలియదు, కలెక్టర్ ఏం చేస్తాడని, ఓకే కలెక్టర్ కావాలి అంతే. దాని తర్వాత మా డిస్టిక్లోనే ఉషారాణి మేడం అని ఐఏఎస్గా చేశారు.
సో ఆ మేడం బాగా ఇన్స్పిరేషన్గా ఆ మేడంని బాగా మరి ఆర్ యూ ప్లానింగ్ టు మీట్ హర్? యెస్ మ్యామ్. సో, ఆ మేడంని కూడా కలవాలి. సో, అట్లా ఆ మేడం ఇన్‌స్పిరేషన్ తీసుకొని అప్పటినుంచి ఎవరు ఐఏఎస్ వచ్చినా కూడా ఐ యూజ్డ్ టు లుక్ ఆన్ దెమ్. ఓకే. అంటే ఇలా ఉంటారు. సో, ఇలా ఉంటారు. సో, అట్లా దాని తర్వాత చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు టీకే శ్రీదేవి గారు ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ దాంట్లో ఉన్నారు. సో, ఆ మేడం కూడా అంటే త్రూఅవుట్ ద జర్నీ ఐ యూజ్డ్ టు లుక్ అప్ ఆన్ ఆల్. సో, అట్లా అందీప్ దుర్షెట్టి సార్ గాని వీళ్ళందరూ చాలామంది ఉన్నారు మేడం. స్మితా సబర్వాల్ గాని, ఆమ్రపాలి మేడం గాని. సో, అట్లా ఐ యూజ్డ్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దోస్ థింగ్స్. సో, అట్లా ఈ దాంట్లో ఉన్నప్పుడు మా మదర్ గూడా ఏందంటే నేను అనుకున్న డ్రీమ్ అచీవ్ చేయాలని ఆమె గూడా చాలా మొండిగా నేను వేరే ఎగ్జామ్స్ గూడా ఏం రాయనీయలే మేడం. డిఎస్సి కూడా యూ టోల్డ్ మీ కదా ఆ! ఒకసారి. 2018 డీఎస్సీ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోనీయలేదనమాట. వద్దు టీచర్‌గా నువ్వు ఇక్కడే కన్‌ఫైన్డ్ అయిపోతావు అట్లా గాదు. సో, జనరల్‌గా ఎట్లుంటదంటే ఆ చిన్న ఏజ్‌లో జాబ్ వచ్చినప్పుడు ఇక్కడనే కన్‌ఫైన్డ్ అయితారు. అట్లా వద్దు. వెరీ నైస్. చాలా ఫ్యూచర్ థింకింగ్. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోవాలని చెప్పేసని అట్లా మా 3 మెంబర్స్ ఏవైతే మా ప్యాషన్ ఉందో, మా ప్యాషన్‌కి తగ్గట్టుగానే ఆమె పుష్ చేసింది మేడం. ఎక్కడ గూడా ఇప్పుడు మా చెల్లికి గూడా ఎంబీబీఎస్ ఫస్ట్ టైమ్‌లో బీడీఎస్ వచ్చింది మేడం. సో, నేనుండి ఎళ్ళు ఏం గాదు మళ్ళీ మనకి ఇంకా కష్టం తర్వాత అని చెప్పి అన్నప్పుడు గూడా మా మదర్ లేదు లేదు. తను చదువుతా అన్నది ఎంబీబీఎస్ చదివిపిద్దాం. సో, మళ్ళీ ఒక 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొనైనా తను కొడతది. ఒకసారి బ్రింగ్ హర్ టు మీ రవితేజ. ఖచ్చితంగా, కంపల్సరీ ఖచ్చితంగా మ్యామ్. కలవాలనిపిస్తుంది షూర్. నాకు. సో, తను గూడా అంతే జీల్ ఉంటది గదా మేడం. లేదు నేను కొట్టాలి అంటే కొట్టాలి, ఎంబీబీఎస్ సీట్ కొట్టాలని. సో, ఆ లాంగ్ టర్మ్ తర్వాత షీ ఆల్సో గాట్ ఇంటూ ఎంబీబీఎస్. నౌ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ బసన్ సైని హాస్పిటల్ మ్యామ్. సో, ఇప్పుడు వర్కింగ్ గూడా ఎందుకంటే ఆహ్, కొంచెం ఫినాన్షియల్‌గా ఇది ఉన్నందుకు తను గూడా వర్క్ జేసి ఫ్యామిలీకి నేను గూడా సపోర్ట్ జేయాలి. నా ఎడ్యుకేషన్‌కి ఇంత సపోర్ట్ జేశారని. వెరీ నైస్. షీ ఈస్ గివింగ్ బ్యాక్ టు ద ఫ్యామిలీ. యెస్ మ్యామ్. సో, అట్లా మా బ్రదర్ నేను చదువుకోవడం నేను ఇంత ఫోకస్డ్‌గా నేను ఇక్కడే చదువుకోవడం దాంట్లోనే ఉన్నా అంటే దానికి కారణం మా తమ్ముడు మేడం. సో, హీ యూజ్డ్ టు వర్క్ ఇన్ సో మెనీ డిఫరెంట్ ఏరియాస్ మేడం. సో, వాడు చేయని పని లేదనమాట. సో, హీ యూజ్డ్ టు ఎట్లా అంటే ఫోటోగ్రఫీ ప్యాషన్ వాడికి. సో, ఫస్ట్ జేఎన్ఎఫ్ రాసినప్పుడు ఆర్కిటెక్చర్‌లో వచ్చింది. అప్పుడెళ్ళేది లేదు ఫోటోగ్రఫీయే కావాలి నాకని చెప్పేసని వాడు గూడా ఆ ప్యాషన్‌తో ఉండేసరికి సో, ఫైనల్లీ వాడు గూడా నౌ హీ హోల్డ్స్ ఏ ఫోటోగ్రఫీ డిగ్రీ. సో, వాడు గూడా ఇప్పుడు హీ ఈస్ ట్రావెలింగ్ అంటే ఫోటోగ్రఫీ దాంట్లో. సో, అట్లా ఉంది మేడం. సో, అంటే బేసిక్‌గా ఏందంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా మన డ్రీమ్స్‌ని మనం అచీవ్ చేయగలుగుతాం. స్ట్రాంగ్ ఇవాళ ఫ్రమ్ ద కాకపోయినా పాయింట్ ఆఫ్ రేపైనా గూడా ఎంకరేజ్మెంట్. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో, వాళ్ళ ఆ ఎంకరేజ్‌మెంట్ చేయకపోయినా ఇప్పుడు ఎట్లా అంటే చాలామంది ఎట్లుంటదంటే రిలేటివ్స్‌లో గానీ, ఫ్యామిలీలో గానీ అది మనకు అవసరమా? అంత పెద్ద ఉద్యోగాలు మనం చేయగలుగుతామా? మనకు అవసరమా? మనం అందుకోగలుగుతామా? ఇప్పుడు యూ హ్యావ్ సర్టెన్ ఎగ్జాంపుల్. అదో అందని ద్రాక్షలాగా అన్నట్టు చూపించేవాళ్ళు మేడం. ఇంకోటి అదే అంటే వీళ్ళందరూ గూడా ఏంటంటే ఇంకా ఎందుకు ఇప్పుడు అంత పెద్ద పెద్ద లక్ష్యాలు ఎందుకు? ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటే అయిపోయేది గదా! టైమ్ బీయింగ్ ఫైనాన్షియల్‌గా ఇది ఉండేది గదా! అంటే ఆ పర్టిక్యులర్ టైంలో అంటే మా రిలేటివ్స్ అన్న మాట ఇదనమాట. ఏంటంటే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకోవచ్చు గదా! ఫస్ట్. ఎందుకు పెద్దదే కావాలి అదొక్కటే పట్టుకొని కూర్చున్నారు అని చెప్పేసి అన్నప్పుడు మా మదర్, మా తమ్ముడే సమాధానం చెప్పారు మేడం. మేమిద్దరం చూసుకుంటాము. ఫినాన్షియల్‌గా ఏదున్నా గూడా మేము చూసుకుంటాం. వాడిని చదువుకోవడానికి పెట్టాం చదువుకుంటాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితాడు. మాకు ఆ నమ్మకం ఉంది. అది నీకు చాలా ధైర్యాన్ని ఇచ్చుంటది. చాలా మేడం. నా మీద నాకే నమ్మకం లేని రోజు గూడా వాళ్ళ నమ్మకంతోని నేను చదువుకున్నా మేడం. సో, అట్లాంటి ఇది గూడా ఉందనమాట. సో, అదొకటి. ఇంకోటి వాళ్ళెప్పుడు గూడా ఏందంటే, వాళ్ళు గూడా ఇప్పుడు నేను ఆన్సర్ రైటింగ్ గానీ ఏదన్నా నేను ఆ రోజు ఆన్సర్ రైటింగ్ రాసానా లేదా అని మళ్ళీ క్రాస్ చెక్ జేసేవాళ్ళు వాళ్ళు. సో, అంటే ఇవాళ ఇచ్చిన వర్క్ చేసావా లేదా నువ్వని. సో, అంటే కనబడతాయి. ఇట్లా నేను అక్కడ నా స్టడీ స్పేస్ నుంచి లేచి బయట ఇవాళ వర్క్ కంప్లీట్ అయిందా? ఆన్సర్ రాసావా? అంటే వాళ్ళెప్పుడు ఇంట్రూడ్ అవ్వలేదు కానీ వెనెవర్ యువర్ అప్పుడప్పుడు చూసుకునేవాళ్ళు. అడిగేవాళ్ళనమాట. ఇవాళ మేడంకి పంపించావా ఆన్సర్‌లు? మీకు తెలుసు కాబట్టి మేడంకి పంపించావా ఆన్సర్‌లు? ఏం చెప్పారు ఇవాళ? మేడం ఏం ఏం ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు? సో, ఇవన్నీ గూడా అడిగేవాళ్ళనమాట. ఓవర్ ద డిన్నర్ స్పేస్ గానీ అప్పుడు అట్లున్నప్పుడు అడిగేవాళ్ళనమాట. సో, అది గూడా ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసింది మేడం. సో, అట్లా ముందు నుంచి గూడా వాళ్ళు చెప్పడం. ఇంకోటి మా మదర్ దగ్గర ఏందంటే న్యూస్ పేపర్ చదివేటప్పుడు తెలుగుని జనరల్‌గా యూపీఎస్సీకి హిందూ ఇట్లాంటివి చదివేటప్పుడు తెలుగు న్యూస్ పేపర్ కూడా చదివేవాడిని మేడం. మా మదర్ నాతో డిస్కస్ చేసేవాళ్ళు మేడం. ఓకే. తెలుగు న్యూస్ పేపర్ డిస్కస్ చేసేవాళ్ళనమాట. సో, ఇవాళ ఈ మ్యాటర్ చదివాము.
ఇది నీకు ఫ్యూచర్గా ఎట్లా యూజ్ అవుతుంది. సో అంటే పలానా ఐఏఎస్ ఆఫీసర్ గురించి చదివినా, పలానా ఇనిషియేటివ్ గురించి చదివినా, పలానా దగ్గర ఏదన్నా ట్రాజెడిక్ ఇన్సిడెంట్ జరిగినా కూడా సో ఇట్లా జరగకుండా ఉండాలంటే రేపు పొద్దున్న నీ పర్సనల్ కెపాసిటీలో ఏం చేస్తావు, పర్సనల్ కెపాసిటీ ఇన్ సెన్స్ రేపు పొద్దున్న నువ్వు కలెక్టర్ అయినప్పుడు ఇట్లాంటి వస్తే ఏం చేస్తావు? ఇట్లాంటి కొన్ని అడిగేదన్నమాట. జనరల్ మనకి ఎథిక్స్లో ఉంటుండే కదా మేడం. సో అట్లా మనం కూడా డిస్కస్ చేసేవాళ్ళం ఎథిక్స్ చాలా. ఆన్సర్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉండింది. రవితేజ అదే మేడం. పృథ్వీ నేను అదే పృథ్వీ అని వస్తుంది పేరు. పృథ్వీ అని సో అది కూడా చెప్పాలా మేడం. అది అంటే నేను నేను పృథ్వీగా ఉన్నప్పుడు మీరు చైత్ర ఉండే. సో యాజ్ అ మెంటర్. యా, దిస్ సో వాస్ అది లైక్ కూడా కామెడీ. అంటే అనుకోకుండా కదా మేడం. అది కూడా అంటే లైక్ వీ యూస్ టు హ్యావ్ దట్ నేమ్స్. బట్ అనుకోకుండా అది కూడా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది చెప్దాం మేడం. మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారు అనేది. డెఫినెట్లీ. జనరల్గా ఏంటంటే అప్పుడు ఫ్రీక్వెంట్గా ఆన్సర్ రైటింగ్ రాస్తుంటే ప్రతి ఒక్కరు అడిగేదన్నమాట. ఇంకోటి ఏమైపోయేది, మెంటర్స్ కూడా ఏమైపోయేది, రవితేజకి మేము ఈ విషయం చెప్పాలా, రవితేజకి తెలీదా అని కొంచెం నాకు ఫీడ్బ్యాక్ కూడా తక్కువ వచ్చేది మేడం. కాబట్టి అమ్మ ఆ పేరుతో ఫీడ్బ్యాక్ తక్కువ వస్తుంది, మళ్ళీ నా పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇదైపోతుంది అని ఐ హ్యాడ్ చేంజ్ మై నేమ్ యాజ్ పృథ్వీ అండ్ ఐ యూస్ టు రైట్ ఆన్సర్స్. ఆయన కూడా రైటింగ్ స్టైల్లో దొరికిపోయేవాడిని. బట్ నాకు కొంచెం అంటే నేను ఎప్పుడు అంత పట్టించుకోలేదు. అంటే ఐ అవును, జస్ట్ సీన్ యువర్ ఆన్సర్స్ అలానే. అండ్ యువర్ హ్యాండ్ రైటింగ్ వాజ్ రియలీ గుడ్. బాగుండేది హ్యాండ్ రైటింగ్. రైటింగ్ కూడా ఇంప్రూవ్ అయిందంటే ఈ ప్రాక్టీసే మేడం. డైలీ రైటింగ్ ప్రాక్టీసే దట్ మేడ్ మీ హ్యావ్ దట్ గుడ్ హ్యాండ్ రైటింగ్. ఫన్నీ అంటే లైక్ నేను చైత్ర నుంచి మమతా సేమ్ రివీల్ మీరు పెయిన్ చేసుకున్నప్పుడు చేసుకున్నప్పుడు నేను కూడా ఆ పెయిన్ చేసుకొని బట్ అట్ ఫైనల్ టైం నేను అదే అన్నా కదా మేడం. ఇఫ్ ఐఎమ్ పృథ్వీ యు ఆర్ చైత్ర, ఇఫ్ ఐఎమ్ రవితేజ యు ఆర్ మమతా మ్యామ్. సో సో వన్ మోర్ థింగ్ రవితేజ, ఇప్పుడు మన అంటే ఈ ప్రిపరేషన్ జర్నీ అంతలో ఇట్ ఇన్క్లూడ్స్ యువర్ స్టే ఇన్ గాంధీనగర్, అశోక్ నగర్ అవన్నీ తీసుకున్నప్పుడు కూడా ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పటికీ గుర్తుంది, ఇప్పుడు కూడా తలుచుకుంటే నవ్వు వస్తుంది అంటే అలాంటిది ఏమైనా ఉందా? ఈ ఇన్సిడెంట్ అంటే మ్యామ్ ఇప్పుడు ఇదే మా ఫ్రెండ్స్తో ఇదే అన్నప్పుడు అనమాట. నా పర్టికులర్ ఇంట్రెస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ హిస్టరీ మీద ఉండేది మేడం. సో ఆర్ట్ అండ్ కల్చర్ హిస్టరీ మీద ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ అది వీక్ ఏరియా ఉండేది. సో వీక్ అంటే వీళ్ళందరూ అడిగేవాళ్ళు అనమాట, నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు మరి అవన్నీ అంటే నేను అన్న ఇప్పుడు అందులో ఏదైనా డ్యాన్స్ సంబంధించి ఉంది, సాత్విక నృత్యము ఇట్లాంటివి ఏమైనా పేర్లు ఉన్నప్పుడు అట్లున్నప్పుడు పర్సన్స్కి అటాచ్ చేసుకునేవాను మేడం. ఇప్పుడు ఇఫ్ సమ్వన్ ఈజ్ మేకింగ్ మీ ఫియర్ఫుల్, భయానకం, సో ఓకే, ఇట్లా అవును. సో ఇట్లా నేను చూసుకునేవాను మేడం. సో అండ్ ఐ అదొకటి రిమెంబర్ అంటే మేము మాట్లాడేటప్పుడు కూడా అదే యూ ఆల్సో అనమాట. ఆస్క్ మీ ఫర్ ఎ స్పెషల్ కోర్స్ ఆన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఆ ఇంట్రెస్ట్ తోని. సో అందుకని ఆర్ట్ అండ్ కల్చర్ అంటే నాకు ఎక్కువ అదే ఇంట్రెస్ట్ ఉండేది మేడం. ఇప్పుడు ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళినప్పుడు కూడా ఆర్ట్ అండ్ మనకు చదువుకున్నది ఇది ఉందా, సో అట్లా చూసుకునే వాళ్ళం. జనరల్గా నా ఫ్రెండ్స్తో ఇదే ఉండేది మేడం. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు లైక్ యు ఆర్ మై హార్ట్ అండ్ సోల్ అన్నప్పుడు మేము ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు కూడా పలానా ఆర్టికల్ రెఫర్ చేసేటప్పుడు ఇప్పుడు కాన్స్టిట్యూషన్కి ఈ పలానా ఆర్టికల్ సోల్ అవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు అట్లా వీ యూస్ టు రెఫర్ దట్. ఇంకా ఏదున్నా కూడా అట్లా అంటే ఇప్పుడు స్ట్రింగ్ఫ్లేషన్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు నేను ఎక్కువ పార్లేజీ బిస్కెట్స్ తింటా మేడం. సో వాళ్ళందరూ అది అనేవాళ్ళు అనమాట. ఒకప్పుడు 5 రూపీస్కి ఇంత వచ్చేది, ఇప్పుడు తగ్గిపోయింది. సో దిస్ ఈజ్ వాట్ టర్మ్, సో ఎకనామీ. సో అట్లా వీ యూస్ టు హ్యావ్ దీస్ ఎంత సిల్లీగా మనం గుర్తు పెట్టుకోవాలని చూస్తే అంత బాగా గుర్తుంటాయి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో అట్లా అది కూడా హెల్ప్ అయింది మేడం. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అదే అంటారు అనమాట, నువ్వు చదవడం కంటే ఇవే ఎక్కువ ఉంటుండే కదా, ఇట్లా గుర్తుపెట్టుకునే కూడా యూ రిమెంబర్ వెల్ అండ్ మంచిగా ఉంది అంటే వాళ్ళు నా సక్సెస్ని కూడా వాళ్ళ సక్సెస్లా ఫీల్ అవుతున్నారు మేడం. సో అది ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకంటే నన్ను ఇక్కడ నుంచి ఒక అబ్బాయి బైక్ పైన తీసుకెళ్ళాడు అనమాట. అంటే కోచింగ్కి ఇక్కడికి వచ్చి బైక్ పైన వెళ్ళేటప్పుడు కూడా మా డిస్కషన్ ఇదే ఉంటుండే అనమాట. అంటే వాళ్ళ క్లాస్లో ఇది చెప్పినాం. జనరల్గా ఆర్ట్ అండ్ కల్చర్ టైంలో అంటే నేను పలానా ఇన్స్టిట్యూట్లో తీసుకున్నప్పుడు అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ చెప్పేశారు యూస్ టు గివ్ చాక్లెట్స్ మ్యామ్, కరెక్ట్ ఆన్సర్ చెప్పి. సో చాక్లెట్స్ అన్ని నేనే తీసుకునేవాడిని అనమాట. సో అట్లా వెనక నుంచి అన్ని నువ్వే తీసుకుంటే మాకు వద్దా ఆన్సర్స్ అనేవాళ్ళు. సో అది కూడా ఒక వెరీ మంచి నైస్. అది ఎక్స్పీరియన్స్ కూడా మేడం. దట్ ఈస్ ఎసెన్షియల్, స్టూడెంట్స్ని రివార్డ్ చేయడము. అదే మేడం. సో అట్లా అంటే ఈ రివార్డ్ ప్రాసెస్ అనేది అంటే నాకు ఫార్మల్ మేబీ నేను ఎందుకు అటాచ్ అయినా దీనికంటే ఈ ఓపెన్ డిగ్రీ చేయడం వల్ల కావచ్చు మేడం. ఎందుకంటే నేను అందరిలాగా డిగ్రీ చేయలేదు. నా ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ వల్ల ఓపెన్ డిగ్రీ కాలేజ్ లైఫ్ అనేది మిస్ అయినా. సో అప్పుడు దిస్ హెల్ప్ మీ అంటే ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు కూడా ఏంటంటే జనరల్గా ఎట్లుంటుండే మనకు సైకిల్ ఉంటుండే కదా మేడం. అంటే వీళ్ళ పేపర్ నువ్వు చెయ్యి ఇవాళ, సో అట్లా సైకిల్ ఉంటుండే. అట్లా ఉన్నప్పుడు కూడా వీ యూస్ టు ఇంటరాక్ట్ అనమాట. సో నువ్వు ఈ పాయింట్ రాసావు ఆ పాయింట్ రాసావు అనే దాంట్లో కూడా కొంచెం అందులో కూడా క్లాషెస్ వస్తుండే. అంటే నువ్వు నీ దగ్గర ఈ పాయింట్ లేదు, నా దగ్గర ఈ పాయింట్ ఉంది. బట్ ఇప్పుడు లైక్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ గాటన్ ఇన్ టు సర్వీస్, చాలా మంది ఇప్పుడు సర్వీస్లో ఉన్నారు. అప్పుడు
పూజ పూజ యాదవ్ అని రాసే పూజ కప్పే అని. సో నౌ షీ ఈజ్ ఆల్సో డీసీ. సో అట్లా ఉన్నాం మేడం. ఆ పర్టిక్యులర్ బ్యాచ్‌లో మేము ఎప్పటినుంచో మెయిన్స్ ఆన్సర్ రాస్తున్న వాళ్ళంతా కూడా నౌ దట్ వీ హావ్ గాట్ ఇంటూ గ్రూప్ 1. సో ఒక లాంగ్ వెయిటింగ్ సక్సెస్ వచ్చింది మా అందరికి గూడా. మేబీ యూపీఎస్సీ కాకపోయినా గూడా వీ హావ్ సెయిల్ త్రూ దిస్. ఇంకోటి వాళ్ళందరూ గూడా ఇక్కడికే ఏమి ఆగిపోలే మేడం. లైక్ వి వర్ ఆల్ అగైన్ ట్రైయింగ్ ఫర్ యూ. డెఫినెట్లీ ట్రై చేయాలి. బికాస్ పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్స్ అసలు అలా వదిలేయకూడదు కదా రవితేజ. యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఉన్నా గూడా దాన్ని ట్యాప్ చేసే మీలాంటి వాళ్ళు ఉండాలి కదా మేడం. సో నా ఇప్పటికి గూడా నేను ఐ స్టిల్ అంటే నేను గుర్తు చేసుకుంటే ఆ రోజు నేను మీ దగ్గరికి గ్రూప్ 1 మెయిన్స్ మెంటర్‌షిప్ కోసం వచ్చినప్పుడు మీరు అదే అన్నారు. సరే ఓకే రవితేజ గ్రూప్ 1 ఓకే. నువ్వు రాస్తావు రాయవని కాదు. బట్ థింక్ ఆఫ్ యూపీఎస్సీ అన్నారు. నేను ఆ రోజు కూడా మీకు అదే చెప్పిన. ఓకే మేడం గ్రూప్ 1 అయిపోయిన తర్వాత ఖచ్చితంగా యూపీఎస్సీకి కూర్చుంటా అని. సో టైం లేకుండా మేడం ఇది అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా యూపీఎస్సీకి అగైన్ ఐ విల్ కమ్ ఫర్ మెంటర్‌షిప్ ఫర్. డెఫినెట్లీ రవితేజ. సో ఐ హ్యావ్ అ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అనమాట ఫర్ యూ. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ మొత్తం నీ ప్రిపరేషన్ ఫేజ్‌ని మొత్తం ఒక వర్డ్‌లో డిస్క్రైబ్ చేయాలి అంటే ఏ వర్డ్‌లో డిస్క్రైబ్ చేస్తావు? హార్డ్ వర్క్. వెరీ నైస్. ఒకవేళ ఇంతవరకు జరిగిన ప్రిపరేషన్‌ని ఒక మూవీ లాగా నీ లైఫ్‌లో చూసుకుంటే ఏ మూవీ కరెక్ట్‌గా సెట్ అవుతది అనిపిస్తుంది? 'నాని ఈజ్ జెర్సీ' మ్యామ్. ఎందుకంటే ఆయన లోపల ఆ పొటెన్షియల్ ఆ! ఉండింది మేడం. కొన్ని అదే ఇప్పుడు నాకు ఎట్లా ఫినాన్షియల్ ఇంప్లికేషనో దానివల్ల ఆయన ఆయన దాన్ని యూజ్ చేసుకోండి. అక్కడ ఏమైపోయిందంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఆ! చేసింది. ఓకే నువ్వు ఇది చేయాలని. అక్కడే సత్యదేవ్ గారు అదే ఆయన వాళ్ళ మెంటర్ కోచ్ ఎవరైతే ఉన్నారో లేదు నీ లోపల పొటెన్షియల్ ఉంది. అట్లా నా ఫ్యామిలీ ప్లస్ నా మెంటర్స్ అది నాకు చెప్పారు. సో అట్లా ఇది. వెరీ నైస్. ఓకే. అంటే ప్రతి స్టూడెంట్స్‌కి ఒక సబ్జెక్ట్ ఇష్టం ఎలాగైతే ఉంటుందో ఇందాక ద వే యూ సెడ్ ఆర్ట్ అండ్ కల్చర్ అని అలానే ఒక సబ్జెక్ట్ స్లీప్‌లెస్ నైట్స్ ఇస్తాయి. భయాన్నిస్తాయి. అలాంటి సబ్జెక్ట్ ఏంటి? ఎకనామీ. ఎకనామీ ఓకే. మ్యామ్. సో అంటే ఎంత చదివినా కూడా జనరల్‌గా మన ఇంటర్మీడియేట్‌లో కెమిస్ట్రీ లాగా వోలటైల్‌గా ఉంటది మేడం. ఎకనామీ కూడా అట్లుంటదనమాట. నాకు కొంచెం వోలటైల్‌గా అనిపిస్తది మేడం. ఈవెన్ దో ఐ రిమెంబర్ ఫ్యూ థింగ్స్ కొంచెం ఎకనామీ కొన్ని టర్మ్స్ నాకు కొంచెం ఇప్పటికి కూడా ఓకే. ఒకవేళ స్టూడెంట్స్‌కి ఒక యూపీఎస్‌సి మిత్ కానీ, లేకపోతే గ్రూప్ 1 మిత్ కానీ ఏదైనా బస్ట్ చేయి రవితేజ అంటే వాట్ విల్ దట్ బి? కన్సిస్టెన్సీ మ్యామ్. జనరల్లీ వి వోంట్ మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ అనే పదం నేను అంటే అందరు చెప్తారు నేను చెప్పడం కొత్త ఏంటంటే కన్సిస్టెన్సీ ఇన్ రైటింగ్ అండ్ రీడింగ్ యెస్. బోత్. అందులో ఏదో ఒక్కటే ఫాలో అవుతారు. కొంతమంది కన్సిస్టెన్సీ ఇన్ రైటింగ్ ఫాలో అవుతారు. రీడింగ్ చేయరు. రీడింగ్ చేస్తే కంటెంట్ వస్తుంది. మరి కంటెంట్ లేనిది ఏం రాయలేం. సో వీ షుడ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ బోత్ రీడింగ్ అండ్ రైటింగ్. నైస్. సో ఇప్పుడు యు ఆర్ ఎ సివిల్ సర్వెంట్. సివిల్ సర్వెంట్ అవ్వకముందు ఒక థింగ్ ఏదైనా ఒక యాక్టివిటీ విచ్ మేడ్ యూ లైక్ ఓకే నేను ఒక సివిల్ సర్వెంట్‌ని అనే ఫీల్ ఇచ్చిన యాక్టివిటీ ఏదైనా ఉందా రవితేజ? రీడింగే మేడం. ఎందుకంటే మన డైలీ లైఫ్‌లో గూడా రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్ మ్యామ్. సో అంటే డిఫరెంట్ బుక్స్ చదువుతున్నప్పుడు అంటే యూపీఎస్సీ బుక్స్ చదువుతున్నప్పుడు ఇట్లా ఒక పర్స్పెక్టివ్ డెవలప్ అయితది మ్యామ్. సో ఆ పర్స్పెక్టివ్ డెవలప్ అయినప్పుడు దట్ సెన్స్ ఆఫ్ ఆఫీసర్ కైండ్ అంటే నాకు ముందు నుంచి కూడా ఏంటంటే బాగా నాలెడ్జ్ పర్సన్సే ఆఫీసర్స్ అవుతుంది అనేది అదొకటి ఉంటుండే కదా మేడం. సో దానికి మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు చదివితే సో నీకు ఆ నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడే యూ విల్ బిహేవ్ లైక్ సంథింగ్. సో అదొకటి. ఇప్పుడు ఒకవేళ అంటే ఇఫ్ ఐ ఆస్క్ యూ ఒక మర్చిపోలేని అడ్వైస్ నేనిచ్చిన వాటిల్లో బాగా మర్చిపోలేని అడ్వైస్ ఏంటి? బాగా మర్చిపోలేని అడ్వైస్ అంటే ఇదే మేడం కన్సిస్టెన్స్ ఎఫర్ట్స్. సో డే 1 నీ ఎఫర్ట్స్ ఎట్లుందో ఆన్ ద డే ఆఫ్ సక్సెస్ నీ ఎఫర్ట్స్ అదే ఉండాలి. సో మీరు చెప్పిన దాంట్లో ద మోస్ట్ థింగ్ అంటే చాలా ఇంపార్టెంట్గా నేను గుర్తుపెట్టుకుందంటే ఇదే. అదే చెప్పినా కదా మేడం జ్వరం వచ్చినా కూడా షుడ్ రైట్. జ్వరం లేకపోయినా కూడా నువ్వు రాస్తున్నావు అంటే జ్వరం వచ్చినప్పుడు నువ్వు రాయాలి. సో దిస్ ఈస్ ద థింగ్. వన్ లీడర్‌షిప్ క్వాలిటీ విచ్ యూ విల్ నెవర్ కాంప్రమైజ్ అపాన్ అంటే ఈ క్వాలిటీ లేకుండా నేను ఉండను అనే క్వాలిటీ ఏంటి? సెల్ఫ్లెస్నెస్. వెరీ నైస్. సెల్ఫ్లెస్నెస్. ఎందుకంటే నేను మీకు ఒక లింక్ షేర్ చేసి స్టడీ మెటీరియల్ లింక్ షేర్ చేసి నేను ఒక మాట చెప్పాను మేడం. మేడం కంటెంట్ టెర్రరిజం అనేది అయిపోయింది అవును. మేడం. సో స్టూడెంట్స్కి అదొకటి లేకపోతుంది మేడం. ఒక క్వాలిటీ కంటెంట్ లేదు. సో అంటే నా ప్రిపరేషన్లో నేను ఎప్పుడు కూడా ఒకరిని కాంపిటీషన్ ఫీల్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కాలేదు ట్రూ. మేడం. సో ఎందుకంటే రిసోర్సెస్ అందరికీ సేమే. సో రిసోర్సెస్ సేమ్ నీ ఎఫర్ట్స్ వల్లనే నువ్వు ఫస్ట్ సెకండ్ అట్లుంటుంది. అవి రీచ్ అయ్యే స్టూడెంట్స్‌కి అందరికి రీచ్ అయ్యేలాగే నువ్వు చూసుకో. నేను ఇప్పటికి కూడా బిలీవ్ అయ్యేది ఏంటంటే వెన్ యూ హ్యావ్ టు ఎమర్జ్ ఎ గుడ్ లీడర్ యూ హ్యావ్ టు బి సెల్ఫ్లెస్. వెరీ నైస్. వెరీ నైస్. ఇప్పుడు వన్ థింగ్ యూ వాంట్ టు చేంజ్ ఆఫ్టర్ బికమింగ్ ఎ సివిల్ సర్వెంట్.
కొంచెం నాకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అవునా? మేడం. అది జనరల్‌గా అంటే అది నాకు తెలీదసలు ఈ విషయం. అది తెలీదు. అంటే నా లోపల అదొక్కటి కొంచెం అంటే నాకు యాంగర్ ఇష్యూస్ ఉండే మేడం. సో, మన 5 AM క్లబ్ తర్వాత అది పూర్తిగా ఎళ్ళిపోయింది. ఇప్పుడు గూడా కొంచెం ఎప్పుడన్నా కొంచెం అది ఉంటది. సో, అది కంప్లీట్‌గా గూడా ఇంకా జీరో అయిపోవాలని ఆల్‌మోస్ట్ ఇట్ కేమ్ టు 10% నౌ. సో, 10-0 కావాలని నేను అనుకుంటున్నా. ఆహ్, జూనియర్స్ అంటే ఇప్పుడు ప్రిపరేషన్‌లోకొచ్చే వాళ్ళకి వన్ మ్యామ్. థింగ్ విచ్ యూ వాంట్ టు టెల్ అబౌట్ మెంటర్‌షిప్ ఆఫ్ మమతా మ్యామ్. ఆ! అంటే దీనికి కొంచెం టైం తీసుకోవచ్చు కదా మేడం. నాట్ లైక్ ర్యాపిడ్ ఫైర్. ఎందుకంటే దీనికి కొంచెం ఒక 2 మినిట్స్ అన్నా నేను ఐ విల్ బి మాట్లాడాలి. వెరీ హ్యాపీ. ఒకటి మమతా మేడం దగ్గర మెంటర్‌షిప్ నేనెందుకు సజెస్ట్ చేస్తా అంటే జనరల్‌గా వేరే వాళ్ళ దగ్గర కూడా సజెస్ట్ చేయొచ్చు అని ఉంటది. వేరే మెంటర్స్ కూడా ఉన్నారు కదా! వై మమతా మేడం అంటే నేనేం చెప్తా అంటే మమతా మేడం ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. ఫ్యామిలీ మెంబర్ ఎప్పుడు ఉంటాడు నీకు? నీ కష్టంలో ఉంటాడు, నీ బాధలో ఉంటాడు, నీ సంతోషంలో ఉంటాడు. ఒక మెంటర్ అనేవాడు నీ కష్టంలో ఉండాలి, నీ బాధలో ఉండాలి, నీ సంతోషంలో ఉండాలని నేను నమ్ముతా మేడం పర్సనల్‌గా. ఈ యూపీఎస్సీ అనేది ఎట్లయిపోయిందంటే మేడం ఇప్పుడు ఇట్స్ లైక్ ఒక జర్నీ. సో, ఆ జర్నీలో నీకుండే నువ్వు ఒక ట్రైన్‌లో జర్నీ చేస్తుంటే లోకో పైలట్ ఈజ్ యువర్ మెంటర్. నీ డెస్టినేషన్‌కి ఆయనే తీసుకెళ్తాడు. సో, కాబట్టి నువ్వు ఏదో బ్లైండ్‌గా బిలీవ్ చేసి రమ్మని కూడా నేను అనట్లే. యూ కమ్ మేడం దగ్గర మాట్లాడండి. మేడం ఏం చెప్తుందనేది ఒకసారి మీరు మీరు విని మీరు అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తుంది అనేది అర్థం చేసుకుంటే సో, మీరా మీ 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 వర్షన్ అంటే మీరు ఏం ఎఫర్ట్స్ పెట్టాలనేది మేడం చెప్తది ఒకటి. మేడం ఏం ఎఫర్ట్స్ పెడతది కూడా చెప్తది. సో, మీరు పెట్టే ఎఫర్ట్స్‌కి, మేడం పెట్టే ఎఫర్ట్స్‌కి ఏంటనేది అది కూడా మనకో డిఫరెన్స్ తెలుస్తది. ఏ వేలో మనం రైట్ వేలో పోతున్నామా, రాంగ్ వేలో పోతున్నామా అనేది కూడా మనకు కూడా అర్థమవుతది పర్సనల్ లెవెల్‌లో. సో, కాబట్టి మమతా మేడంని నేను చూజ్ చేసుకోమని చెప్తా. ఇంకోటేంటంటే నాట్ ఓన్లీ ప్రిపరేషన్‌లో కూడా నేను ఎట్లా చెప్తా మేడం, ఈ ఆన్సర్ రైటింగు, జీఎస్ చదవడం ఇదంతా స్టడీ ఇదొకటి. ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆఫీసర్ దట్ ఆల్సో నీడ్స్ ఎ మెంటర్. అదేదో సెపరేట్‌గా ఎంటిటీలాగా చూస్తారు. అందరూ కూడా ఏందంటే రేపు పొద్దున అయిన తర్వాత ట్రైనింగ్ వస్తది కదా! అదొస్తది. లేదు. నువ్వు చదివేటప్పుడే నువ్వు ఇవాళ చదువుతున్నావు అంటే నువ్వు పలానా కలెక్టర్ కావాలని చదువుతున్నావు అంటే ఆన్ ద ఫస్ట్ డే యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఏ కలెక్టర్. నేను ఇవాళ ఆఫీసర్‌ని అయినా అని చదువుకోవాలి. సో, అదెప్పుడొస్తది? నువ్వు మెంటల్‌గా ఫిట్ ఉన్నప్పుడు, ఫిజికల్‌గా ఫిట్ ఉన్నప్పుడు, ఈ స్ట్రెస్ ఇదంతా లేకుండా ఫోకస్డ్‌గా నువ్వు ఉన్నప్పుడు యూ విల్ ఫీల్ దట్. సో, అది కావాలి అన్నప్పుడు నీ హెల్త్ మళ్ళీ నువ్వు ఆ మార్నింగ్ లేచి యోగా గాని, మెడిటేషన్ గాని చేయడం, నీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ గూడా నాకు తెలిసి ఏ మెంటర్ చెప్పడు మేడం. మీరు తప్ప ఇంకే మెంటర్ చెప్పడు. కాబట్టి నేను అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్‌గా నేను సజెస్ట్ చేసేది అది మేడం. జనరల్లీ మెంటర్‌షిప్ ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. కానీ ఒక ఫ్యామిలీతో మెంటర్‌షిప్ తీసుకోవడం అనేది మీ దగ్గర నాకు కనిపించింది మేడం. సో, ఐ ఫీల్ లక్కీ టు హావ్ యూ. సో, ఈ 5 AM క్లబ్ గాని ఇవన్నీ గూడా చెప్పినాయి కదా మేడం. ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ నా 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 మీద నాకే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్‌ని క్రియేట్ చేసినాయి. సో, అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు ఆఫీసర్‌గా నువ్వు ఉన్నావు. ఇట్లుండాలి, ఇంత హుందాగా ఉండాలి అని చెప్పి ఇప్పుడు నువ్వు కూర్చుంటే గూడా ఏదో స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ కాకుండా నువ్వు రేపు పొద్దున పబ్లిక్ స్పీకింగ్ గాని ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు గూడా యూ విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. సో, అది సో యూ హ్యావ్ మెయింటైన్డ్ బోత్ కన్సిస్టెన్సీ యాజ్ వెల్ యాజ్ కాన్ఫిడెన్స్. యెస్. ప్రిపరేషన్ యెస్ మ్యామ్. టైంలోనే యూ హ్యావ్ మెయింటైన్డ్ దట్. యెస్. సో యెస్ ఇప్పుడు మ్యామ్. మనం డెఫినెట్‌లీ. చూస్తున్న స్టూడెంట్స్‌లో రవితేజ ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ కావచ్చు అండ్ మెనీ ఆర్ నాట్ ప్రిఫరింగ్ ఆఫ్లైన్ సెంటర్స్. కంఫర్ట్ జోన్‌లో కూర్చొని ప్రిపేర్ అవుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. అండ్ వాళ్ళకి ఎలా నచ్చితే అలా చదువుకుంటున్నారు. వాళ్ళకి అవును. నచ్చిన టైంలో చదువుకుంటున్నారు. సో ఇలాంటి స్టూడెంట్స్‌కి నోట్ మేకింగ్ పరంగా, సోర్సెస్ పరంగా వాట్ సజెషన్స్ ఆర్ యూ గోయింగ్ టు గివ్? మ్యామ్ వీళ్ళు అంటే నేనొక్కటి ఫస్ట్ నుంచి బిలీవ్ చేసేదేందంటే, మన కంఫర్ట్ జోన్‌లో ఉంటే మాత్రం మనం సక్సెస్ పొందలేం అవును. మ్యామ్. సో, వి షుడ్ కమ్ ఔట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. ఇప్పుడు అందరూ ఏందంటే, ఏముంది ఢిల్లీకి ఎందుకు పోవాలి, హైదరాబాద్‌కి ఎందుకు పోవాలి, ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ ఎందుకు పోవాలి అనే నోషన్‌లోకి వచ్చేసిర్రు మేడం. మరి అది ఎందుకొచ్చిందో నాకు అర్థం కాలే గానీ, జనరల్‌గా ఆఫ్‌లైన్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ఆన్‌లైన్ మ్యామ్. అవును. ఆన్‌లైన్‌లో ఎట్లుంటదంటే, ఈ జనాలు అంటే నేను నా ఫ్రెండ్స్‌ని కూడా చూస్తుంటా కదా మేడం. వాళ్ళు 2x స్పీడ్‌లో పెట్టి ఇనేస్తారు. అంటే దే ఆర్ నాట్ ఫీలింగ్ దట్ ఇది మనము సబ్జెక్ట్ నేర్చుకుంటాము, ఇది మనకి రేపు పొద్దున్న యూజ్ అవుతుంది అనేది వాళ్ళకు ఉండట్లే అనమాట. సెన్స్ ఆఫ్ ఎట్లయిపోయిందంటే కంప్లీట్ చేసామా లేదా, కోర్స్ కంప్లీట్ అయింది. అందరూ వచ్చేమంటారు మేము కోచింగ్ తీసుకున్నాం, ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాం, అయినా కూడా రావట్లే. అంటే నా దగ్గర కొంతమంది పేరెంట్స్ చెప్తారు మేడం, మా బాబుకి ఆన్లైన్ కోచింగ్ ఇప్పించామండి కానీ అయినా కుదరట్లేదు, మీరేమైనా సజెషన్ చేస్తే నేను అన్న ఆన్లైన్ కోచింగ్ కాదండి, మీ బాబు ఆఫ్లైన్కి వెళ్ళి ఒక మెంటర్ని కలిస్తే వాళ్ళు ఏంటి ఈ సబ్జెక్ట్ ఇవి ఉంటాయి, ఈ సబ్జెక్ట్లో ఇది ఉంటుంది అని మనకు అర్థమైతే
ఆ అబ్బాయికి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, ఏ సబ్జెక్ట్ వీక్‌నెస్, ఏ సబ్జెక్ట్‌లో ఇంప్రూవ్ గావాలి ఇవన్నీ గూడా తెలుస్తాయి. సో, ఆఫ్‌లైన్‌లో చెప్తున్నప్పుడు డౌట్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో నీ డౌట్ నీ దగ్గరనే ఉంటది. అక్కడ ఆన్‌లైన్‌లో ఏదో చాట్ సిస్టమ్ ఏదో పెట్టి దట్ విల్ బి అన్‌అడ్రెస్డ్. సో, ఆఫ్‌లైన్‌లో ఎట్లుంటదంటే నువ్వు ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్‌కొచ్చినప్పుడు సరే క్లాస్‌లో నువ్వు డౌట్ అడగలేకపోయినా గూడా అందరి ముందల కొంతమందికి ఆ షై ఫీలింగ్‌నెస్ ఉంటది. అడగలేకపోయినా గూడా తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఆఫ్‌లైన్‌లో మెంటర్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటది. సో, అది ఉన్నప్పుడు నీ డౌట్ క్లియర్ అయితది. యూ విల్ బి వెరీ క్లియర్. జనరల్‌గా అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది గూడా స్కూలింగ్, కాలేజ్ లాగా అయిపోయింది మేడం. యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ గూడా స్కూలింగ్, కాలేజ్ లాగా అయిపోయింది. వన్ షుడ్ కమ్ ఔట్ ఆఫ్ ఫ్రమ్ దట్ మ్యామ్. వన్ షుడ్ కమ్ ఔట్ ఆఫ్ ఫ్రమ్ దట్ అండ్ దిస్ ఈస్ నాట్ జస్ట్ ఆఫ్ నాలెడ్జ్. దిస్ ఈస్ టు గెట్ మెచ్యూర్డ్. వెరీ నైస్ నిజంగా. సో, ఎందుకంటే నీ సక్సెస్‌కి వాలిడేషన్ గూడా అదే. నువ్వు ఏదో కష్టపడినా, రాసినా వచ్చింది అది గాదు. డే 1 వాట్ యూ ఆర్, ఆన్ యువర్ సక్సెస్ డే వాట్ యూ ఆర్, హౌ మెచ్యూర్డ్ పర్సన్ యూ ఆర్, హౌ ట్రాన్స్‌ఫార్మ్డ్ యూ ఆర్. సో, ఇదంతా గూడా ఎట్లొస్తదంటే నువ్వు ఇండివిడ్యువల్‌గా ఏదో 4 గోడల మధ్యలో కూర్చుంటే రాదు. వచ్చి పలానా మెంటర్‌షిప్ అంటే ఇంకా మెంటర్‌షిప్ లేకపోతే కాదు అనేది అది గూడా గాదు. కొంతమంది వాళ్ళకుండే సోర్సెస్ వాళ్ళు రిఫర్ చేసుకొని ఇప్పుడు చాలామంది ఎట్లుంటదంటే వాళ్ళ డిస్టెంట్ రిలేటివ్స్ ఎవరో ఉంటారు. వాళ్ళు వాళ్ళ దగ్గరికెళ్తారు, సజెషన్ తీసుకుంటూ వస్తారు. అసలు ఎలాంటి యాక్సెస్ లేని వాళ్ళకి మెంటర్‌షిప్ అనేది ఇట్స్ ఎ గ్రీన్ ఛానల్. సో, ఎట్లుంటదంటే వాళ్ళు అక్కడికొచ్చి వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్ అయితుందా లేదా ఈ పర్సనల్ లెవెల్‌లో వాళ్ళని మానిటర్ చేస్తా, వాళ్ళని ట్యాప్ చేస్తే ఖచ్చితంగా దేర్ విల్ బి రిజల్ట్స్. సో, నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు గూడా రూరల్‌లో ఏందంటే మేడం వాళ్ళకి యాక్సెస్ ఉండట్లే. సో, రూరల్ నుంచి ఇక్కడికొచ్చి చదువుకునే యాక్సెస్ ఉండట్లే. కష్టమైపోతుంది. అట్లని ఆన్‌లైన్ తీసుకుంటున్నారా అంటే అది గూడా లేదు. మానిటరీ ఇష్యూస్. సో, వాళ్ళందరూ గూడా ఏందంటే రావాలనుకుంటున్నారు. సో, అన్నీ గూడా హైదరాబాద్ బేస్డ్ అయిపోయినాయి. సో, నాకు అప్పుడప్పుడు అనిపిస్తదనమాట. సో, హైదరాబాద్ బేస్డ్ ఉన్నాయి. కానీ రూరల్‌లో గూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ తీసుకొని అక్కడి నుంచి గూడా మనం పీపుల్‌ని పిక్ జేసుకోవచ్చు గదా! దే ఆర్ సో మెనీ పీపుల్ హూ హాస్ దట్ జీల్ మ్యామ్. ఓకే. అంటే బీయింగ్ హౌస్ వైఫ్స్. సో, చాలా ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు అదే దాంట్లో ఉంటారు. వాళ్ళకేంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది. టు రైట్ దిస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, టు క్రాక్ థింగ్స్. సో, అట్లాంటి వాళ్ళని గూడా పుష్ జేయడానికి దట్ విల్ బి హెల్ప్‌ఫుల్. సో, ఒకటి బేసిక్ థింగ్ ఇంకోటి ఏమైపోయిందంటే మేడం ఈ మధ్యలో సోషల్ మీడియా దాంట్లో చాలా ఎక్కువ డిస్ట్రాక్టెడ్‌గా ఉంటున్నారు. సో, ఫోకస్ ఇష్యూస్ వస్తున్నాయి. ప్రిపరేషన్‌లోకి వస్తున్నారు. కానీ ఆ ఫోకస్ ఇష్యూస్ వల్ల ఇది మనతోని కాదని వెళ్ళిపోతున్నారు. సో, దట్ ఫోకస్ ఇష్యూ విల్ బి రెడ్యూస్డ్ వెన్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ థింగ్ ఆఫ్ దిస్ డూయింగ్ యోగా, మెడిటేషన్ అండ్ హావింగ్ గుడ్ ఫుడ్ అండ్ ఆల్. సో, ఇది గూడా ఒక అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ ప్రిపరేషన్‌లోకి వస్తున్నానంటే ఓన్లీ సక్సెస్సే అవ్వాలనేది మైండ్‌లో ఉండకూడదు. ఎగ్జాక్ట్‌లీ. ఈవెన్ ఇఫ్ ఐ ఫెయిల్ నేను ఏదో ఒకటి సాధిస్తాను. ఇందాక ద వే యూ ఎగ్జాక్ట్‌లీ. సెడ్ మెచ్యూరిటీ నాకొస్తది. ఐ విల్ బికమ్ ఎ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇండివిడ్యువల్. ఎగ్జాక్ట్‌లీ మ్యామ్. అందరు ఏందంటే ఇదే మేడం నేను ఎగ్జామ్ రాస్తున్నా. ఎగ్జామ్ రాస్తే నాకు మార్క్స్ రావాలి, నాకు సక్సెస్ గావాలి. ఇదే ఆలోచన చేసుకొని వస్తున్నారనమాట. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు మేడం. దే ఆర్ కేపబుల్ ఆఫ్ గెట్టింగ్ త్రూ యూపీఎస్సీ ఆర్ గెట్టింగ్ త్రూ టీజీపీఎస్సీ. దే ఆర్ నౌ దే ఆర్ హ్మ్. నాట్. అట్లని చెప్పి వాళ్ళు ఫెయిల్యూర్ కాదు. క్యాండిడేట్స్‌గా ఏమి అవును. ఉండిపోలేదు. దే ఆర్ నౌ మెచ్యూర్డ్ పర్సన్స్. నేను ఒకటి చెప్తా మేడం. ఏంటంటే మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ మెచ్యూరిటీ. మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. మెచ్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ మార్క్స్ అన్నట్టు. నేను అదే అనమాట. అంటే మార్క్స్ ఒక్కటే గాదు. నువ్వు మార్క్స్ కోసం చదవడం ఇది గాదు. యూపీఎస్సీ జర్నీ అనేదే నిన్ను నువ్వు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటున్నావు. సో, అంటే నీకు సక్సెస్ కాకపోయినా గూడా నిన్ను నువ్వు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోగలుగుతావు యూపీఎస్సీ జర్నీలో గానీ, ఈ కాంపిటీటివ్ జర్నీ. లైఫ్ అవుట్‌లుక్కే మారిపోతది ఈ జర్నీలో. ఎగ్జాక్ట్‌లీ మ్యామ్. సో, అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మ్యామ్. సో, ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు నువ్వు నీ యాంగిల్‌లో గాకుండా 360 డిగ్రీస్‌లో గూడా యూ విల్ ట్రై టు అబ్జర్వ్ థింగ్స్. బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ యూ అంటే యాజ్ అ స్టూడెంట్ రవితేజ ఒక స్టూడెంట్ లాగా ఎలాగైతే ఆ బేసిక్ వాల్యూస్ ఉన్నాయో ఇప్పుడు సివిల్ సర్వెంట్ లాగా కూడా యు ఆర్ స్టిల్ హ్యావింగ్ దోస్ బేసిక్ వాల్యూస్. రెస్పెక్ట్ ఇవ్వడం థ్యాంక్ అయినా, యూ సో మచ్ ట్రూత్ మ్యామ్. అయినా, ఆనెస్టీ అయినా, హెల్ప్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ ఇవన్నీ అంటే ఆ పొగరు అనేది లేదు రవితేజ. ఐ నెవర్ సా దట్ ఇన్ యూ అట్ ఆల్. మ్యామ్ టు బీ గ్రౌండెడ్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ యూ. అంటే నేనేదో నాట్ టు బీ ఇన్ యువర్ గుడ్ బుక్స్. అంటే నాకేదో మీరు మెంటర్‌షిప్ ఇచ్చిరనో లేకపోతే నాట్ టు బీ ఇన్ యువర్ గుడ్ బుక్స్. బట్ ఐ పర్సనల్లీ ఫీల్ అంటే ఇప్పుడు నేను ఈ ఆన్సర్ రైటింగ్ సెషన్స్‌లో గానీ, దాంట్లో గానీ లైక్ మీ అచీవ్‌మెంట్స్ చెప్తుండే కదా మేడం. లైక్ యూ యూజ్డ్ టు ప్లే అవును. క్రికెట్, యూ యూజ్డ్ టు బీ ఎన్ ఆల్ రౌండర్ ఇన్ ఎవ్రీథింగ్. సో, ఇవన్నీ గూడా ఏంటంటే అవన్నీ ఉన్నా గూడా యూ నెవర్ యూజ్డ్ టు ఫ్లాంట్. సో, అంటే నాకిదొచ్చింది. నేను ఇలా, అలా అని మీరెప్పుడు చెప్పుకోలే. మీరేదున్నా ఐ యూజ్డ్ టు బీ అన్ ఆల్ రౌండర్. ఐ యూజ్డ్ టు బి. సో, ఆ గ్రౌండెడ్‌నెస్ అనేది గూడా నేను మీ దగ్గర అబ్జర్వేషన్ మేడం. సో, మనం ఈ బుక్స్ ఇవన్నీ చదివేది అదొక నాలెడ్జ్ అయితే అబ్జర్వేషన్. నేను చెప్పినట్టు మీరు అంటే అక్కడ వాళ్ళు నీడీ వాళ్ళకి ల్యాప్‌టాప్స్ ఇయ్యాలి. మేబీ
అప్పుడు మీ మీ క్యాపబిలిటీని మించి మీరు ఇచ్చుండొచ్చు. బట్ నా అబ్జర్వేషన్ ఏముంది అంటే మేడం హ్యాస్ హెల్ప్ సమ్‌వన్ టు స్టడీ. సో ఎడ్యుకేషన్ విల్ ఎంపవర్ దెమ్. రేపొద్దున వాళ్ళు మంచి పొజిషన్‌లో ఉండి మేడంని గుర్తుపెట్టుకుంటే దట్ దట్ విల్ బి క్యారింగ్ సో మచ్ థింగ్ కదా! సో అది నాకు ముందు నుంచే ఉండిందనమాట. కాబట్టి నాకు సక్సెస్ వచ్చినా కూడా నాకు పెద్ద అంటే అందరికి సక్సెస్ రాంగానే ఏదో పెద్ద డిఫరెన్స్ వస్తది. నాకు ఆ ఐ యామ్ డిఫరెన్స్ ఏం నాట్ లేదు సీయింగ్ ద మేడం. డిఫరెన్స్ సో ఇన్ యూ. సో ఐ వాస్ లైక్ ఓకే. సక్సెస్ వచ్చింది. ఓకే. మనకొక రెస్పాన్సిబిలిటీ ఐ ఫీల్. సో ముందు నుంచి కూడా అంతే. ఇప్పుడు 5 AM క్లబ్‌లో నేనున్నా అంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుండే. ఐ యూజ్డ్ టు అప్డేట్. ఇవాళ ఇది చేసా, ఇవాళ ఇది చేస్తా. నౌ నాకు నౌ ఆల్సో ఐ ఫీల్ ద సేమ్. డెప్యూటీ కలెక్టర్ లాగా పోస్టింగ్ వచ్చింది మ్యామ్ అని చెప్పింది కూడా 5:00కే. మార్నింగ్ 5:00కి ఎగ్జాక్ట్‌లీ మ్యామ్. మార్నింగే చెప్పాం అప్పుడు. సో, అది ఆ రోజు ఐ స్టిల్ రిమెంబర్ మ్యామ్. 12:30కి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చింది. సో, ఐ ఐ వాస్ ఔట్ ఆఫ్ మై హోమ్. సో, మమ్మీకి కాల్ చేసిన. దాని తర్వాత ఆ టైంలో ఎవరిని డిస్టర్బ్ కూడా చేయలేం కదా మేడం. అందరూ స్లీప్‌లో ఉంటారు. ఫోన్ చేసినా కూడా సో, అదొకటి. అట్లని ఐ వాస్ వెయిటింగ్ అనమాట. ఎప్పుడు మార్నింగ్ అయితే ఎప్పుడు మెసేజ్ 5:00కే మీరు లేస్తారని తెలుసు కదా! సో, అంతకంటే ముందే లేస్తారు మీరు. సో, ఐ వాస్ వెయిటింగ్ అనమాట. సో, ఆ రోజు అంతా కూడా ఆ 2 డేస్ నిద్ర లేకుండే మేడం. ఓకే. సో, ఐ వాస్ ఫీలింగ్ దట్ హ్యాపీనెస్. అంటే ఇన్ని రోజులు పడ్డ హార్డ్ వర్క్‌కి అప్పుడు కూడా నేనేమనుకున్నా మేడం సక్సెస్ కంటే ఎక్కువ వాలిడేషన్. ఐ ఫెల్ట్ దట్ ఈస్ ఎ వాలిడేషన్ టు మీ, టు మై హార్డ్ వర్క్, టు మై మెంటర్స్ హూ కెప్ట్ హోప్ ఆన్ మీ, హూ కెప్ట్ ఫెయిత్ ఆన్ మీ. సో, అట్లా నేను అందుకే నా నా సంతోషం అంతా కూడా వాళ్ళందరూ ఓన్ చేసుకున్నప్పుడు వాళ్ళ సంతోషం చూసి నేను ఫీల్ అయినా కానీ ఇట్లా ఈ సంతోషం నేను ఫీల్ కాలేదు మేడం ఎప్పుడు కూడా. సో, వాళ్ళ సంతోషంతో సో యాజ్ అ డెప్యూటీ కలెక్టర్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ విజన్? మై విజన్. సో, దిస్ ఈజ్ ఫర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లుంటా అంటే ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ ఆల్ థింగ్స్. సో, ఇట్స్ లైక్ అన్ ఎమర్జెన్సీ సర్వీస్ థింగ్. సో, యాజ్ ఏ డిప్యూటీ కలెక్టర్ ఐల్ బి డీలింగ్ మోస్ట్లీ విత్ ల్యాండ్ మ్యాటర్స్ మ్యామ్. సో, ల్యాండ్ మ్యాటర్స్ అందరూ ఏమనుకుంటారంటే ల్యాండ్ అంటే ఓకే ఓన్లీ ల్యాండ్ అనుకుంటారు. బట్ దట్ హ్యాస్ దిస్ పీపుల్ దేర్ లైవ్లీహుడ్ అండ్ దేర్ ఎస్పెషల్లీ ఫార్మర్స్. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో, వాళ్ళ పీపుల్ లైవ్లీహుడ్ అండ్ డిగ్నిటీ ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా నేను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు వచ్చినప్పుడు ఆ పిటిషనర్స్ ఎవరైతే వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి హౌ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ టేకింగ్ దిస్ మ్యాటర్. సో, జనరల్గా ఎట్లుంటుందంటే ఫార్మర్స్ అంతా కూడా దే విల్ బి సో ఎమోషనల్లీ అటాచ్డ్ టు దట్ ల్యాండ్ థింగ్. సో, వాళ్ళు అక్కడ ఏదన్నా పోతుంది అన్నప్పుడు అదే ఉంటుంది అనమాట. సో, అంటే నేను చిన్న ఉన్నప్పుడు కూడా మా తాతయ్యతో ఇట్లా మండల ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా నేను అదే చూసిన. ఆయన నుండి నా భూమే నా జీవితం, ఇది నాకు కాకపోతే నేను ఎందుకు బతకాలి అని చెప్పి ఆ స్టిల్ అంటే ఐ వాజ్ వెరీ స్మాల్ ఎట్ దట్ ఏజ్. సో, అవి ఇప్పటికి కూడా నాకు అంటే ఐ విల్ రిమెంబర్ అనమాట. సో, అట్లా నాకు ఆ సెన్స్ అంటే ఓకే మనము ప్రతి ఒక్కరి లైఫ్ని మనం టచ్ చేయాలి. సో, దట్స్ ద రోల్ ఆఫ్ అవర్ లైక్ యాజ్ ఎ డిప్యూటీ కలెక్టర్ నేను అట్లా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇచ్చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు సో, అది ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని యాడ్ చేస్తుంది మేడం. రో నేను విజన్ అనుకోవడం కూడా అదే మేడం. యాజ్ లైక్ తెలంగాణ రైజింగ్ 2047లో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ పార్ట్ ఆఫ్ దట్. సో, ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఖచ్చితంగా వి షుడ్ అచీవ్ దట్ యాజ్ ఎ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్స్. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్స్గా మేమందరం కూడా నాతో పాటు నా బ్యాచ్ మీది మంచి బ్యాచ్ ఫామ్ అయింది రవితేజ. వెరీ నైస్. 45 మెంబర్స్ కూడా దే ఆర్ వెరీ కమిటెడ్. దే ఆర్ వెరీ ప్యాషనేట్. వాళ్ళు ఎట్లా అంటే ఇదే మేడం సెల్ఫ్లెస్నెస్. సో, జనరల్గా ఏముంటుందంటే ఆ టైంకి వచ్చినప్పుడు ఒక ఈగో నేచరు ఇట్లాంటివి ఏవో డెవలప్ చేసుకుంటారు. బట్ 45 మెంబర్స్లో ప్రతి ఒక్కరు కూడా ఆ సెల్ఫ్లెస్నెస్ దే హ్యావ్ దట్ కంపాషనేట్ థింగ్. సో, వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. దాంతో పాటు నేను వాళ్ళతో పాటు అయినందుకు నేను కూడా చాలా హ్యాపీ ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అసలు. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ. ఇంత టైం తీసుకొని ఇంటర్వ్యూకి రావడం అనేది యూ యోర్ సెల్ఫ్ Thank you కాల్డ్ so మీ much, అండ్ టోల్డ్ మీ మ్యామ్ నేను ఎలాగైనా మీకు వీడియో ఇవ్వాలి అని. దిస్ ఈజ్ లాంగ్ పెండింగ్ మ్యామ్. అంటే నేను ఎప్పుడు అంటే నేను ఏదో మీరు చెప్తున్నప్పుడు ఆ థ్యాంక్స్ మెసేజ్లు అవన్నీ ఓన్లీ త్రూ టెలిగ్రామ్స్ ఓవర్ ద కాల్స్ అయ్యేవి కానీ లైక్ ఐ పర్సనల్లీ ఫెల్ దట్ గ్రాటిట్యూడ్ షుడ్ బి షోన్ మ్యామ్. ఎందుకంటే ఇంకోటి నేను ఎప్పుడు కూడా ఏం ఫీల్ అవుతా అంటే ఇన్స్టిట్యూట్ పెట్టకంటే ముందంటే ఓకే పర్సనల్ మెంటర్షిప్ నా ఫ్రెండ్స్కి రెఫర్ చేసేవాడిని ఓకే ఒకరిద్దరు. బట్ ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత కూడా ఎందుకు మేడం ఎందుకు చెప్పుకోవట్లే, ఎందుకు పాపులరైజ్ చేసుకోవట్లే. దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏం చెప్పకపోయినా కూడా పాపులర్ చేసుకుంటున్నారు, మేడం ఎందుకు చేసుకోవట్లే అనేది ఉండేది. సో, అందుకే నేను మీరు చెప్పకపోయినా ఐ యూస్ టు షేర్ ఆల్ అవర్ ప్రోగ్రామ్స్ ఇన్స్టాగ్రామ్లో. వాట్సాప్ త్రూ ఇన్స్టాగ్రామ్లో ఇట్లా. ఎందుకంటే పీపుల్ దానివల్ల నన్ను అడిగేవాళ్ళు మేడం పీపుల్. సో, అంటే లైక్ మీరు సజెస్ట్ చేస్తారా మేడంని అంటే లైక్ హ్యావ్ సజెస్టెడ్ అండ్ హ్యావ్ సెండ్ వచ్చి వస్తారు వీడియోని. కూడా అందులో కూడా వాళ్ళు లాస్ట్ టైం గ్రూప్ 1 అప్పుడు
కూడా వచ్చారు. వాళ్ళు 1:1లో ఉండే. బట్ మేబీ కొంత దానివల్ల మార్క్స్‌లో పోయిన కాలేదు. వాళ్ళు చాలా మంది బట్ ఉన్నారు రవితేజ. అప్పుడు రెఫర్ చేసిన వాళ్ళు కూడా నౌ దే హావ్ గాట్ ఇంటూ లిస్ట్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ మ్యామ్. ఆ టైంలో మాకు ఆ మెంటర్‌షిప్ అవసరం ఉండే. బట్ యూ హెల్ప్ మీ అస్ అని చెప్పేసని అది కూడా ఉంది. సో అందుకనే అంటే నేను ఇప్పుడు ఇప్పుడు నేను 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 అంటే నేను సజెషన్ ఇచ్చేటంత గొప్పోడినేం కాలేదు గానీ మ్యామ్, అంటే మీ గురించి తెలియాలి మ్యామ్. సో అంటే లైక్ హౌ యూ విల్ వర్క్ ఫర్ పీపుల్, లైక్ అంటే హౌ యూ విల్ వర్క్ ఫర్ స్టూడెంట్స్. వాళ్ళ కోసం మీరు ఎట్లా వర్క్ చేస్తారనేది దట్ షుడ్ బీ వాళ్ళకి తెలియాలి మేడం. సో కాబట్టి మీరు కూడా కొంచెం బయటకొచ్చి ఆ పబ్లిసిటీ ఇయన్నీ ఓకే చేసుకోవాలని రవితేజ. సో చెప్పి ఈ నేను ప్లాట్‌ఫార్మ్‌లో ఐయామ్ టెల్లింగ్ యూ ఇప్పటి నుంచి నేను కూడా మంచిగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తాను. సో షూర్, షూర్. ఐల్ టేక్ థ్యాంక్ యూ. ఇప్పుడు నా సజెషన్స్ నువ్వు విని ఇంత సక్సెస్ సాధించావు. ఐ షుడ్ ఆల్సో టేక్ యువర్ సజెషన్స్ కాబట్టి. అయ్యో! దట్స్ సో కైండ్ ఆఫ్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ సో ఇంత మచ్. హార్డ్ వర్క్ చేసే పర్సన్, ఇంత సొసైటీ గురించి హ్యుమానిటీ యాంగిల్ ఆలోచించే పర్సన్ చాలా సక్సెస్ సాధించాలి. యూ షుడ్ మేక్ మెనీ పీపుల్ హ్యాపీ. మెనీ పీపుల్ షుడ్ రిమెంబర్ యూ. యూ షుడ్ మేక్ యువర్ ఫ్యామిలీ ప్రౌడ్ ఆఫ్ యూ. యూ షుడ్ మేక్ యువర్ మెంటర్ మీ ప్రౌడ్ ఆఫ్ యూ. డెఫినెట్లీ, సో డెఫినెట్లీ మ్యామ్. ఇంకా డెఫినెట్లీ. హ్యాపీ ఎట్ అవ్వాలి. ఎనీ డే ఈవెన్ అంటే కలెక్టరేట్‌లో ఇప్పుడు మా కలెక్టరేట్ అటాచ్‌మెంట్ అయినప్పుడు గానీ, మండల్ లెవెల్‌లో గానీ అక్కడున్న కొంతమంది ఆఫీసర్స్ ఆల్రెడీ రాసిన వాళ్ళున్నారు మేడం. గ్రూప్ 1 రాసిన వాళ్ళున్నారు. వాళ్ళు అంటే సార్ మీ సక్సెస్ మంత్ర ఏంటి అన్నప్పుడు గూడా నేను అదే జెప్పిన. నాకొక పర్సనల్ మెంటర్ ఉండేవాళ్ళండి. సో జనరల్‌గా ఏందంటే మనము ఇదే రీడింగ్ ఎక్కువ చేస్తాము. ఈ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇది ఒక ఇష్యూ ఇష్యూ వచ్చింది కదా అయింది. మేడం. దానిపైన నేనేం చెప్పదలుచుకుంటా అంటే మేబీ వాళ్ళు కూడా రాసుండొచ్చు. బట్ నేను మాట్లాడిన కొంతమంది ఏంటంటే మేము ఎక్కువ చదివాము కానీ రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదు సార్ కొంచెం అని చెప్పి. సో వాళ్ళు అదే అనమాట. వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకుంది అదే. సో వాళ్ళు అది చెప్పిన తర్వాత వాళ్ళు కూడా కొంచెము ఓకే మేము రాయలేదు, ప్రాక్టీస్ అవును. చేయలేదు అనేది వాళ్ళు కూడా. మన దగ్గర రాసిన తెలుగు మీడియం స్టూడెంట్స్‌లో కూడా ఎక్కువ శాతం ఇంతే రవితేజ. ద సేమ్ కంప్లెయింట్. వాళ్ళకి చదవడం బాగా వచ్చు, నాలెడ్జ్ చాలా ఉంది. బట్ ఒక ప్రాపర్ ఆన్సర్ రైటింగ్‌లో చాలా ల్యాక్ అయ్యారు వాళ్ళు. కొంతమందికి అది ఎఫెక్ట్ చేసిందని నేను అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అదే అంటే దేర్ విల్ బి సో మెనీ ఫ్యాక్టర్స్ మ్యామ్. మనకు సక్సెస్‌లో చాలా ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంతకుముందు మేబీ యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు ఉంటారు. అంతెందుకు అందీప్ దుర్షెట్టి సార్ ఆల్రెడీ హి హాస్ క్రాక్ ద యూపీఎస్సీ కానీ తర్వాత ప్రిలిమ్ స్టేజ్‌లో లైక్ హి డిడ్ంట్ క్రాక్. మళ్ళీ తర్వాత ఆల్ ఆల్మోస్ట్ ఇండియా 3, ర్యాంక్ వన్. సో 3 ఇయర్స్ గ్యాప్ లైక్ తర్వాత అదే మేడం కన్సిస్టెంట్ ఎఫర్ట్స్. సార్ కూడా అంతే యాజ్ ఎ వర్కింగ్ చేస్తూ కూడా సార్ కూడా చదివేవాళ్ళు. సార్ అదే అనేవాళ్ళనమాట. వీకెండ్స్‌లో చదివేవాడిని అని చెప్పి. సో అలా అంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దట్ సక్సెస్ థింగ్ అనేది మనకొస్తది మేడం. సో అప్పుడొచ్చినప్పుడు గూడా అది పెద్ద అంటే దట్ వోంట్ బీ లైక్ ఏదో వచ్చేసింది అని గర్వంగా ఫీల్ అవ్వేదేముండదు మేడం. అప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తది మేడం అప్పటికి. ఎందుకంటే ఆ కన్సిస్టెన్స్ ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వస్తున్నావు కాబట్టి సక్సెస్ వచ్చిందనేది అది జస్ట్ ఓకే వచ్చింది అనేటట్టే ఉంటది. దట్ డజంట్ మేక్ అస్ ఫీల్ దట్ హ్యావింగ్ దట్ ప్రైడ్ అదేమంటారు ప్రౌడ్‌గా అదే ఉంటది గానీ ఆ పొగరు ఇదంతా యాడ్ ఆన్ కాదని నాకు అనిపిస్తది మేడం. అవ్వకూడదు ఎవరైనా కూడా. కూడా అంతే. ఎగ్జాక్ట్లీ, సో ఎగ్జాక్ట్లీ. ఫైనలీ రవితేజ, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ గెటింగ్ ఇంటూ సర్వీస్. యెస్, సో యెస్, యెస్ మ్యామ్. దీని గురించి ఒక చిన్న వర్డ్స్. అంటే నేనెప్పుడు గూడా ఇట్లా కెమెరా ఫేస్ చేయడం గానీ, అంటే పర్సనల్‌గా నేను మీకు ఓవర్ దట్ అదే చెప్తున్నా కదా మేడం. ఓవర్ ద టెక్స్ట్ ఇట్లా గ్రాటిట్యూడ్ తీసుకున్నా గానీ, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నేను మీకు గ్రాటిట్యూడ్ చెప్పుకునే విధానం ఇట్లా వస్తదని నేను అనుకోలేదు మేడం. ఐ యామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇట్స్ మై ప్లెజర్ ఐఎమ్ మ్యామ్. ఆల్సో వెరీ సో హ్యాపీ ఇంకోటి రవితేజ. నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోని రావడం అనేది గూడా నాకు గూడా చాలా హ్యాపీగుంది థ్యాంక్ యూ మ్యామ్. సో మచ్ రవితేజ. థ్యాంక్ యూ. థాంక్ యూ.